దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక దైవజనులకి, పెద్దలైన వారికి, ఈ సభకి కారకులైన కుటుంబానికి కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. తమ్ముడు ఎక్కువ తీసేసి నార్మల్. పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రత్యేకమైన ఈ సభలో ఈ కుటుంబం నుండి నూతనముగా మీ రాజ్యంలోనికి చేర్చబడిన కుమార్తెను బట్టి పరమందు మీరు ఆనందిస్తున్న ఆనందాన్ని తన జీవితాంతం తండ్రి నాగడి మీద చేసిన ఆమె ఆనందాన్ని, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయక తండ్రి అడుగడుగున ప్రతిరోజు తన ద్వారా తండ్రి క్రైస్తవ విలువలను, క్రైస్తవ సాక్ష్యాన్ని చాటండి. ఆ బిడ్డ యొక్క భవిష్యత్తులో మీ తోడు అనుగ్రహించండి. తల్లిదండ్రులకు మీకును మహిమకరంగా మార్చుకోండి తండ్రి. ఈ యొక్క కార్యాన్ని బట్టి అనేకులకు ఈ వాక్యాన్ని వినిపించడానికి కుటుంబం ఏర్పాటు చేసిన ఈ కష్టము, ప్రయాస వ్యర్థము కాకుండా కొందరికైనా తండ్రి మారు మనసు వైపుగా పిలుపునిస్తారని కోరుతున్నాం తండ్రి. చెబుతున్న నేను వారికి ఏ సంగతులు అవసరమో, ఏ విధముగా ఈ ప్రాంతానికి చెప్తే అర్థమవుతాం, వారికి అర్థమయ్యే రీతిలో బోధించడానికి మాతో మీరు ఉండండి. మీరు మాతో ఉంటే సామాన్యులకు కూడా అర్థమయ్యేలా మేము చెప్పగలం. మీరు మాతో ఉంటే సామాన్యమైన మాట కూడా తండ్రి వారి గుండెల్లో ప్రేరణ తీసుకొస్తాం. మీరు మాతో లేకపోతే మేము ఎన్ని గంభీరమైన సంగతులు చెప్పినా తండ్రి, ఎంత ఖర్చు చేసినా ఫలము లేని కార్యములుగా మిగిలిపోతాయి తండ్రి. మాతో ఉంటారని, మా అందరితో మీరు మాట్లాడతారని కేవలం స్థానిక ప్రజలకే కాకుండా చెబుతున్న నాకును, వింటున్న మీ పిల్లలకి, కూర్చున్న దైవజనులకి అందరికీ మరొక్కసారి తండ్రి మీ వాక్యపు రుచిని మాకు తెలియచేస్తారని కోరుతూ అన్ని విధాలుగా లొంగిపోతూ అన్ని ఘనతలు మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా విందాం కొద్ది నిమిషాలు. ఈ ప్రత్యేకమైన ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో కృతజ్ఞత ఎలా తెలియచేయాలన్న సబ్జెక్ట్ కన్నా దేవుని ఎరగని ప్రజానికానికి దేవుడిని ఎలా పరిచయం చేయాలి అన్నదే ఈ డయాస్ యొక్క ప్రాముఖ్యం. అయితే మా దేవుడు గొప్పోడు, మా దేవుడు గొప్పోడని సబ్జెక్ట్ లేని వాళ్ళు రొమ్ములు బాదుకుంటారు. మనం గొప్పోలమైనప్పుడు మనం గొప్పోలని చెప్పక్కర్వద్దు, మనం గొప్పోలమే. సరుకు లేని వాడికి సరుకు లేదనుకోండి, వాడు గూర్చి ఇంట్రడక్షన్ ఎక్కువైపోతుంది. సరుకు ఉన్నవాడు గూర్చి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆ నిలబడితే సరుకు ఏంటో తెలిసిపోతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అంతే. ఇన్ని విలవేల్పుల మధ్య, ఇన్ని కులదైవాల మధ్య, ఇన్ని ముక్కోటి నమ్మకాల మధ్య, ఇన్ని స్థానిక దైవాల మధ్య, ఇన్ని ఉండగా ఎక్కడో పుట్టిన ఈ విదేశీయ దేవుడిని ఎందుకు నమ్మాలి? ఇది ప్రశ్న. నమ్మేశామంటే నమ్మేశాం కాదు, ఎందుకు నమ్మామో తెలియాలి. మన భారతదేశంలో ఇన్ని నమ్మకాల మధ్య, మన సనాతన ధర్మాల మధ్య ఇవేమీ వద్దని ఈ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? అంటే అవన్నీ ఉండి లేనట్ట, లేకపోతే మన నమ్మింది ఉన్నట్ట? అసలు దీని సంగతి ఈ లోతైన పరిజ్ఞానం మనకు తెలియాలి అంటే నువ్వు రైటా నేను రైటా కాదు, కానీ సమాజానికి సరిపోయే ఒక చక్కటి సువార్తికుడు ఉన్నాడు బైబిల్లో. ఈరోజు తీరుతెన్నులు, ఈ 22వ సంవత్సరంలో నడుస్తున్న ఈ తీరుతెన్నులు సరిగ్గా సరిపోయే ప్రజానికపు వాతావరణం కూడా ఆ రోజుల్లో ఉంటుంది. మీరు బాగా వినండి.
మీరు సరిగ్గా వినకపోతే నేను చెప్పే మీకు ఏమీ అర్థం అవ్వదు. మీరు సరిగ్గా వింటే మీరు నమ్మిన నమ్మకం ఎంత వాస్తవికమైనదని మీ గుండెల్లో చాలా ఆనందం వస్తుంది. కనుక జాగ్రత్తగా వెళదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం. చదువుదాం. ఎవరైనా మీ దగ్గర బైబిల్ లేవా? ఉన్నాయిగా, మరి చదవండి ఎవరో. పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూసినంతను అతని ఆత్మ పరిత్యాపము పట్టలేకపోయిన. ఈ సభ జరగడానికి కూడా కారణం అదే. రక్షింపబడిన వారు, సత్యం ఎరిగిన వారి గుండెల్లో గుబులు ఎలా ఉంటుందంటే ఈ సత్యము అందరికీ తెలియాలని వాళ్ళ ఆత్మ పరిత్యాపం పట్టలేకపోతారు. నా చుట్టూ ఉన్న ప్రజలు కూడా మారాలి, ఈ సత్యంలోకి రావాలి. మేము ఈ దేవుణ్ణి నమ్ముకున్నామని గొప్ప చెప్పడానికి కాదు, ఈ దేవుణ్ణి నమ్ముకుంటేనే బతుకుందని అందరికీ తెలియాలి. అది తెలియచేయడానికి సత్యం ఎరిగిన వారు ఏం చేస్తారంటే వారి గుండెల్లో ఆ ప్రేరణ వచ్చేస్తుంది. అయ్యో, వీళ్ళకి సత్యం తెలియలేదే, వీరికి సత్యం ఎలా తెలుస్తుంది, సత్యదేవుడు వీళ్ళకి ఎలా పరిచయం అవ్వాలని వారి గుండెల్లో ఆ ఆందోళన స్టార్ట్ అవుద్ది. పౌలుకి అదే జరుగుతుంది. ఏం జరుగుతుందయ్యా అంటే ఒక ముఖ్యమైన అడ్రస్ చెప్తున్నాడు చూడండి. ఎథెన్స్ అన్నాడు. ఎథెన్స్ అంటే అదొక ముఖ్యమైన రాజధాని. మన రాజధాని కాదు అది. భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం రికార్డు ఎవరిదైనా ఉందంటే చెప్పండి, మందే. మరి రికార్డు బదులు కూడా ఏమ్మా. మరొక విషయం, ఇది ఒక రాష్ట్రానికో, ఒక జిల్లాకో, ఒక మండల స్థాయి క్యాపిటల్ కాదు. ఇది ప్రపంచ దేశాల్ని ఏలుతున్న గ్రీక్ రాజ్యానికి రాజధాని. గ్రీక్ అంటే సోలులు, కాకతీయులు కాదు, ప్రపంచాన్ని పరిపాలించిన మహాశూరులు. గ్రీకుకు రాజధాని. గ్రీకుకు రాజధాని కానీ మీకు ఒక హీరో, ఎంపరర్ మీకు గుర్తు రావాలి. గ్రీకు వీరుడు. ఎవరు గ్రీకు వీరుడు? అక్కినేని గారి అబ్బాయి కాదు. ఎవరు చెప్పండి, ఎవరు గ్రీకు? ద గ్రేటెస్ట్ అలెగ్జాండర్. ద గ్రేట్ అలెగ్జాండర్ నివసించిన ఏరియాకి రాజధాని. అలాంటి రాజధానికి ఒక సువార్తికుడు వెళ్ళాడట. నాకు అన్ని మాట్లాడుతూ మంచి మాట అన్నాడు. క్రైస్తవ్యం అంటే అమాయకమైనదని అనుకోకండి అని. ఆ దమ్మేంటో తెలియాలంటే ఈ స్టడీ మనకు తెలియాలి. మాట్లాడుతున్న విధానం చూడండి. ఒక సువార్తికుడు ఆ ఏరియాకి వెళ్ళాడట. ఎథెన్స్ గ్రీక్ రాజధాని అయితే గొప్ప అంటాడు. గొప్ప ఏంటి? చాలా గొప్ప. మచ్చుకు 4 పాయింట్లు చెప్పనా? గ్రీసు రాజధానిలో లిఖితపూర్వకమైన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లిఖితపూర్వకమైన రాజ్యాంగం ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటి. ఇది జీకే బిట్ కూడా చదువుకుంటే ఎథెన్స్ రాజ్యాంగం. లిఖితపూర్వకమైన రాజ్యాంగం. ఒక లా ఇలా ఉండాలి, ఒక చట్టం ఇలా ఉండాలని, ఒక ఆర్టికల్ ఇలా ఉండాలని దానికి నాంది పలికింది ఎవరంటే ఎథెన్స్ ప్రజలు. వెరీ నాలెడ్జబుల్ పర్సన్స్ అక్కడ ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు అక్కడ. అలాంటి వాళ్ళకి వెళ్ళి క్రైస్తవ్యాన్ని నమ్మేసుకోండి అంటే నమ్మేయడానికి ఖాళీగా ఉన్న బ్యాచ్ ఏం కాదు, వాళ్ళు చాలా మేధావులు. 2, లిఖితపూర్వకమైన రాజ్యాంగమే కాదు, రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రజా వ్యవస్థని ప్రపంచంలో మొట్టమొదటిసారి పుట్టించింది కూడా వాళ్ళేనట. మీకు ఇలా చెప్తే అర్థం అవుద్దేమో. స్లోగన్ ఉంటుంది, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎంపిక చేయబడిన ప్రజానాయకుడు. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థను పుట్టించింది ఎథెన్స్.
దీని రికార్డ్స్ మామూలుగా ఉండవు. ఇంకా చెప్పనా, లలిత కళలకి పెట్టింది పేరు. లలిత కళలు అంటే తలాము తగదిం. అదే ఈ కళలన్నిటికీ, ఈ మైకిల్ జాక్సన్ అయినా ఏ జాక్సన్ అయినా, అసలు డ్యాన్స్కి మెలకువలు నేర్పించి మెలుకులు తిప్పిన లలిత కళలకి జ్ఞానపీఠ వేదిక ఏదన్నా ఉంది అంటే ఎథెన్స్. ఇంకా తత్వజ్ఞానానికి పెట్టింది పేరు, లలిత కళలకి తలమానిక. ఇంకా చెప్పాలి అంటే ఒలింపిక్ గేమ్స్ తెలుసుగా, ప్రపంచంలో ఖరీదైన ఆటల పోటీలు ఏమన్నా ఉన్నాయంటే ఒలింపిక్ గేమ్స్. లైఫ్లో గోలెట్టుకుంటారు, కనీసం ఏమీ రాకపోయినా సిల్వర్ తెచ్చని చచ్చిపోవాలనుకుంటారు. సిల్వర్ అంటే తెలుసుగా, అక్కడ గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, అంటే బహుమానాలు అన్నమాట. గోల్డ్ కొడితే ఇంకా లైఫ్ అంతా గోల్డ్ మై. మన సింధు వైజాగ్ అమ్మాయి సిల్వర్ తెచ్చింది, మన భారతదేశాన్ని పట్టుకోలేకపోయాం. అంతే. ఆడికారులు సచిన్ టెండూల్కర్ ఇచ్చాడు, కేసీఆర్ గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఒకటేంటి, ఆమెకి ఇచ్చిన ప్రాపర్టీ లెవెల్. జస్ట్ ఒలింపిక్ గేమ్స్ అలా ఆడి స్వర్ణం కూడా కాదు, సిల్వర్ తెచ్చింది. సిల్వర్ తెచ్చినందుకు మన వారు వేసిన హెడ్లైన్స్ మామూలుగా వేయలేదు. అంటే సిల్వర్ తెస్తేనే ఈమెను ఎంతలా చూస్తే, ఏకంగా గేమ్సే నిర్వహించే వ్యవస్థకి ఇంకెంత గోల్డ్ ఉండాలి చెప్పండి. అలాంటి పుట్టించిన గేమ్స్ ఆడించిన పట్టణం ఏదైనా ఉందంటే ఎథెన్స్. దేవతల పేరు మీద జరుగుతాయట ఏ గేమ్స్? ఒలింపిక్ గేమ్స్. 8 మంది దేవతలు ఉంటాయి, ఓ జ్యోతి వెలిగిస్తారు. ఆ జ్యోతితో వాళ్ళు ఆ దేవతలకు ఆరతి ఇచ్చినట్టు ఇచ్చి అలా గ్రౌండ్ అంతా పరిగెడతారు. అలా పరిగెట్టి గేమ్స్ ఆడిస్తారు. ఇవి ఒలింపిక్ గేమ్స్. ఇక చెప్పుకుంటూ పోతే ఈ పట్టణానికి ఉన్న పేరు ఏంటంటే జ్ఞానపీఠం అని పేరు. ఏం పేరు? జ్ఞానపీఠం. మన వాళ్ళు అప్పుడప్పుడు ఎదుటోడు గొప్పోడు అంటే మనకు నచ్చదు. మన వాళ్ళు అన్నారు, జ్ఞానపీఠం మాదే, మా కాశ్మీర్ వచ్చారు అందరూ అన్నారు. ఏమన్నారట? జ్ఞానపీఠం మాది, మా జ్ఞానాన్ని నేర్చుకోవడానికి యేసుక్రీస్తు కూడా ఎక్కడికి వచ్చాడట? కాశ్మీర్ వచ్చాడట. చరిత్ర తెలిసినోడి దగ్గర చెప్తే నవ్వేస్తారు, ఆకన్నా నవ్వుతారు. ప్రపంచ జ్ఞానపీఠం కాశ్మీర్ కాదు, ప్రపంచ జ్ఞానపీఠం ఆ రోజుల్లో ఎథెన్స్ పట్టణం. ఇక్కడికి వచ్చి ఏమి నేర్చుకున్నాడు అని అడిగితే వాళ్ళు చెప్పే మాటని చెప్ప, యేసుక్రీస్తు వారట జ్ఞానం నేర్చుకోవడానికి కాశ్మీర్ వచ్చేసాడట. అంటే యేసుక్రీస్తు వారు గొప్పోడన్నది వీళ్ళకి నచ్చక, ఆయన ఇంతకంత గొప్పోడయ్యాడంటే మన దగ్గరకు వచ్చాడు కాబట్టి గొప్పోడయ్యాడంట. సిగ్గుండాలండి ఆ మాట అంటానికి. ఇప్పుడు వచ్చి ఏమి నేర్చుకున్నాడంటే, ఏమి నేర్చుకున్నాడు తెలుసా? శ్వాస మీద ధ్యాసించడం నేర్చుకున్నాడట. ఏమి నేర్చుకున్నాడు? శ్వాస మీద ధ్యాస. అంటే ఆయన ఎందుకంత కంట్రోలింగ్గా ఉన్నాడంటే, ఇంకా చెప్పాలంటే ఏవైతే అడిషట్ వర్గాలు ఉన్నావో వాటన్నిటిని ఆయన జయించడానికి కారణం ఏంటంటే, ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకుని శ్వాస మీద ధ్యాసించి ఆ కంట్రోలింగ్ పవర్ శిష్యులకు కూడా నేర్పించాడని కొంతమంది చెప్పేశారు, మేధావులని భుజాల మీద రాసుకొని. ఓ మాట నేను చెప్తాను, శ్వాస మీద ధ్యాసిస్తే నిజంగానే కంట్రోల్గా ఉంటారా? మీకు వార్తలు చదివే అలవాటు ఉంటే, మొన్న మధ్య వార్త వచ్చింది, శ్వాస మీద ధ్యాసించుదామనే వెళ్ళాడట. యోగా టీచర్ గారు నేర్పిస్తున్నారు, ఈడి ధ్యాస శ్వాస మీద లేదు, టీచర్ గారి మీద ఎక్కువైపోయింది. గమ్మత్తైన మాట ఏంటి చెప్పిన, టీచర్ గారు ఈడు కలిసి జంపు జిలాని వార్త ఇది. యోగా టీచర్తో లేచిపోయిన విద్యార్థి ఏంటి, శిష్యుడి కంటే శ్వాస మీద ధ్యాస లేదనుకోవచ్చు, గురువు గారు కూడా వెళ్ళిపోయారు. అడుగుతున్నా, శ్వాస మీద ధ్యాసించాలంటే గురువు వెళ్ళిపోయింది ఇక్కడ. విన్నాం కదా అని మరీ చెప్పండి. యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చాడు, తమిళనాడు వచ్చాడు, మా జ్ఞానపీఠం ఇక్కడ నేర్చుకున్నాడంటే ఎలా వచ్చాడంటే, ఆ రోజుల్లో రాశారండి ఆర్టికల్స్, ఎద్దుల బండి ఎక్కువ వచ్చేసాడట. ఎక్కడికి? ఎద్దుల బండి ఎక్కేసి అలా ఎక్కేసి అలా ఎవరెస్ట్ దాటేసి, ఎవరెస్ట్ ఎద్దుల బండి మరీ వింటున్నామని చెవిలో పువ్వులు కాకుండా చెప్పండి, చెట్లు కొమ్మలు తాటి మట్టలేటేస్తే మరీ ఇంత దారుణమా? వింటున్నాం కదా అని
జమ్మూ భయంకరమైన ఎవరెస్ట్, ఇప్పటికే శవాల గుట్లున్నాయి ఎవరెస్ట్ మీద. అలాంటి శవాల గుట్లు ఎద్దుల బండి ఎక్కి అలా ఎక్కి అలా దిగి అలా వచ్చి అలా నేర్చుకుని యోగా శ్వాస మీద ధ్యాస ఉంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు ఎవరు. మరీ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం అనుకుంటే జ్ఞానం కాదు, మనం చెప్పుకుంటే జ్ఞానం కాదు. ప్రపంచ చరిత్ర చెబుతుంది, ప్రపంచ మేధావులకి పుట్టినిల్లుగా రోజు ఆధార్ కార్డు అడ్రస్లా ఉందట ఎథెన్స్. అలాంటి ఏరియాకి వెళ్ళారు పాస్టర్ గారు, పౌలు గారు ఆయన పేరు. ఆయన వెళ్ళి డీల్ చేస్తున్నాడు వాళ్ళతో. ఏం జరుగుతుంది చూద్దాం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చాను. కొందరి జ్ఞానులు అని ఉంది చూడండి. అక్కడ ఎవరున్నారంటే, అక్కడ యేసుక్రీస్తు సువార్త చెబుతుంటే జ్ఞానులు వింటున్నారట. మచ్చుకి జీకేలో ఉన్న రిఫరెన్స్ చెప్తాను చూడండి, జస్ట్ వినండి, ఎందుకన్నా ఉపయోగపడతాయి. ఆ రోజుల్లో నీతి శాస్త్ర పితామహుడు అక్కడ ఉండేవాడట. మిమ్మల్ని అడుగుతున్నాను చదువుకున్న పిల్లల్ని, నీతి శాస్త్ర పితామహుడు ఎవరు? అందుకే జాబులు రావట్లేదు మనకి. మిమ్మల్ని అడుగుతున్నాను, నీతి శాస్త్ర పితామహుడు సోక్రటీస్ అక్కడ ఉండేవాడట. సెకండ్ జీకే. ప్రపంచ శాస్త్రాలకి పితామహుడు కూడా అక్కడ ఉండేవాడట. ఎవరు? అలా చదివితే ఎక్కడ ఎందుకు ఉంటాం అనుకుంటున్నారు కదా, తెలియాలి. స్టాండర్డ్ జీకే ఇంకో గుర్తుపెట్టుకోండి. కరెంట్ జీకే మారుతుంది. కరెంట్ జీకే అంటే ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మనదే. కరెంట్ జీకే మారిపోదు. రేపు పొద్దున ఏదో రాజధాని వస్తుంది, ఇప్పుడు పలానా రాజధాని ఉన్న రాష్ట్రం ఏదంటే అది కరెంట్ ఇష్యూ మారిపోదు. స్టాండర్డ్ జీకేస్ మారో. పలానా 2019లో ఎవరు సీఎం అయ్యారు, స్టాండర్డ్ జీకే మారదెక్క. ఇటు స్టాండర్డ్ అంటారు. ఇది కూడా స్టాండర్డ్ బిట్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఉద్యోగాలు కొట్టాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే కరోనా దయ వలన చదవకపోయినా పాస్ అయిపోయి బ్యాచ్ ఎక్కువైపోయారు. ఇప్పుడు ఆ లిస్టులో మనం ఉన్నట్టు కరోనా బ్యాచ్ అయిపోతాం మనం. చదవాలి. రేపు పొద్దున ఒక్క జాబ్, నేను చెప్తున్నాను, ఒక్క అటెండర్ జాబ్ కొట్టాలి అంటే కత్తి మీద సాము. రేపు పొద్దున వ్యవసాయాలకు కూడా రోజు పంట పొలాలు కూడా గృహ నిర్మాణాలు అయిపోతున్నాయి. ఇక జాబులకి ఎగబడే రోజులు వస్తాయి. అలాంటి దిక్కుని చదువుకుని ఉద్యోగాలు కట్టాలంటే మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియాలి. తిన్నాం, లేచాం, తిరిగాం, బైక్లో పెట్రోల్ కొట్టించుకున్నాం, ఇది జ్ఞానం కాదు. మన సొసైటీ ఎలా ఉందో తెలియడమే జ్ఞానం. అంతే. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడమే జ్ఞానం. అది తెలియాలి మనకు అలా అవి తెలియవు మనకి. కొత్త కూరలు ఏమొచ్చినాయి చెప్పండి, కొత్త బట్టలు ఏమొచ్చినాయి ఇది అనుకుంటాం మనం. అది వద్దు మనకి. చూద్దాం. ఆ రోజుల్లో ప్రపంచ శాస్త్రాలకి పితామహుడు కూడా జ్ఞానం ఎక్కడ ఉన్నాడట, ఆయనే అరిస్టాటిల్. ఆయన ప్రతి శాస్త్రంలో పితామహుడు అని పేరు ఉంటుంది. ఆయన అరిస్టాటిల్ ఉన్నాడు, సోక్రటీస్ ఉన్నాడు, జ్ఞానులు ఉన్నారు, ఎపికురాస్ ఉన్నాడు, స్తోయికులు ఉన్నారు, ఎందరో అక్కడ ఉన్నారు. వాళ్ళందరి మధ్యకి వెళ్ళి ఈయన సువార్త చెబుతున్నారట. ఈ పట్టిక అంతా చదవడానికి టైం సరిపోదు, కానీ టూకీగా 4 మాటలు చెప్తా. మేజర్గా 4 గుంపులు ఉండేవట అక్కడ. ఎన్ని గుంపులు? ఈ ట్రెండ్కి సరిపోతారండి 4 గుంపులు. రామ్ గోపాల్ వరం తెలుసుగా, ఎందుకు తెలియదు మనకి? అబ్రహాం గారు తెలియదు కానీ మనకి తెలుస్తుంది. మనకి వీళ్ళు అప్పుడప్పుడు సూత్రులు చెప్తారు. పూరి జగన్నాథ్ ఈ రామ్ గోపాల్ వరంకి శిష్యుడు. వీళ్ళ కోసం కుర్ర బ్యాచ్ పిచ్చెక్కిపోతుంటారు. మనకి ఇంటర్వ్యూ జరుగుతుంది, ఐఏఎస్ గ్రూప్ 1 క్యాడర్. గ్రూప్ 1లోకి ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఇస్తూ, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే కొట్టండి వస్తుంది నెట్లో. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి, మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే రామ్ గోపాల్ వరం అన్నాడు. రామ్ గోపాల్ వరం మీకు ఇన్స్పిరేషన్? గ్రూప్ 1 ఒక ఐఏఎస్ కలెక్టర్ హోదా కొట్టడానికి, ఒక కలెక్టర్, ఒక జిల్లా కలెక్టర్ స్థాయి, దేశం గర్వించదగ్గ ఒక హోదాని మీరు సంపాదించడం మీ ఇన్స్పిరేషన్ ఆర్జీవియా? ఏం చెప్పాడు ఆయనంటే కొన్ని సూత్రులు చెప్తాడు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో. ఆ సూత్తులు ఏవైతే ఉన్నావో ఈ రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, ఇంకెవరైతే ఫిలాసఫర్స్ ఉన్నారో, ఫిలాసఫర్స్ కాదు, ఇలాంటి చెప్పే మాటలు, ఈ ఫిలాసఫీ డైలాగ్స్ అన్నీ ఆ రోజుల్లో ఇవి ఎక్కడ పుట్టించారంటే ఎక్కడే పుట్టించారు. దాని పేరు ఎథెన్స్.
అన్ని మూలాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ మధ్యకెళ్ళి పౌలు గారు యేసుప్రభు నమ్ముకోండి అంటే నమ్మేసుకునేంత ఖాళీగా ఉన్నారు వాళ్ళు. యేసుప్రభు నమ్ముకోండి అంటే నమ్మేసుకునేంత ఖాళీ లేరు. మరో మాట ఏంటంటే వాళ్ళన్నింటిలో పండిపోయిన ప్రజలు వాళ్ళు. చెప్పొచ్చా లేవయ్యా అని ఒక్క మాటలో కొట్టిపాడేసే ప్రజలు. వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ లేదు, ఎవ్రీ సబ్జెక్ట్ వాళ్ళకి తెలుసు. అలాంటి టైంలో ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకోమని చెప్పాలంటే చిన్న విషయమా? ఎలా చెప్పాలి, వాళ్ళకి ఎలా వివరించాలి? ఇంతంత పుస్తకాలు రాసుకుని కూర్చుని వాళ్ళే కొన్ని డాక్టర్స్ దగ్గరుండి ఇస్తున్నారు. అలాంటి వాళ్ళకి చెప్పాలంటే ఎంత వాస్తవమైతే వాళ్ళకి చెప్పగలడు చెప్పండి. ఎంత నిజం కాకపోతే క్రైస్తవ్యం వాళ్ళకి వివరించగలరు చెప్పండి. అబద్ధాన్ని వెళ్ళి చెబితే నమ్మేయడానికి అమాయకులైన మనలాగా గోదావరి జిల్లాలో కాదల్లో. మన గొడవ ఏంటంటే ఈ మధ్య అంటే మనం కొంచెం బాగా చదువుకుంటున్నాం. ఒకప్పుడండి మనం తిట్టే వాళ్ళని కూడా మనం ప్రేమించే ప్రజలు, మన మధ్య ప్రేమ ఎక్కువ ఉంటుంది గోదావరి జిల్లాలోకి. అనేవాళ్ళని కూడా ఏమన్నాం మనం. అందుకే మనకి ఎటకారం ఎక్కువే, ప్రేమ ఎక్కువ అంటారు బయట ఉన్నవాళ్ళు. ఈ మధ్య చదువుకున్న ఈ మధ్యకాలం అంటే అందరూ మంచి మంచి హోదాలో ఉన్నారు. ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం విద్యకి, కళలకి, రాజ్యాంగానికి, ప్రతీదానికి పెట్టింది పేరు మేజర్గా 4 గుంపులు ఉంటాయట. ఆ గుంపులు ఏంటో మీరు ఇంటికి వెళ్ళిన స్టడీ చేయండి, కనబడితే టూకీగా 4 లైన్స్ చెప్తా. మొట్టమొదటి గుంపు ఏంటంటే యూదులు ఉంటారు. చెదిరిపోయి వచ్చారు ఆ ఏరియాకి. నిజానికి యూదులది ఎవరిది, ఏ ఊరు అంటే వెళ్ళది ఇజ్రాయెల్ దేశం, కానాను దేశం వెళ్ళదు. అక్కడి నుంచి వీళ్ళు చెదిరిపోయి వచ్చారు. ఎప్పుడు చెదిరిపోయారు? బాబులోను నుంచి చెదరగొట్టేశారు, పార్సికులు చెదరగొట్టేశారు. పార్సికులు ఎవరండి అనకండి, మీకు అదిరిపోయి ఒక మాట చెప్పిన. టాటా బిర్లా తెలుసా? టాటా తాత తెలుసా తెలీదా? టాటా తెలీదా? మనం వేసి తిరుగుతాంగా టాటా కార్లు, టాటా మోటార్లు, టాటా అవన్నీ వేసి తిరుగుతాం. రతన్ టాటా, ఈ రతన్ టాటా గారి వంశం ఏంటో తెలుసా? పారసీకుడు. ఈ నెహ్రూ కుటుంబాల్లో మేజర్ పర్సన్స్ ఎవరో తెలుసా? పారసీకులు. భారతదేశాన్ని పరిపాలించారు పారసీకులు. కానీ బతికేస్తున్నాం భారతదేశం ఏం తెలియకుండా మనకి. ముంబాయిని అందంగా మార్చింది ఎవరంటే పారసీకులు. వాళ్ళు ఆ రోజుల్లోనే ఏలుకులు. ఈ రోజుకి ప్రత్యక్షంగా పరోక్షంగా భారతదేశాన్ని గ్రిప్పులో ఉంచిన జనాంగం ఏదన్నా ఉందంటే పారసీకులు. ఆ రోజుల్లో వాళ్ళు చెదరగొట్టేశారు ఇశ్రాయేలుని, వీళ్ళందరినీ. అలా చెదిరిపోయిన వీళ్ళందరూ ఎథెన్స్కి వచ్చారు, యూదులు. వీళ్ళకి ఒక మూఢనమ్మకం ఉంటుంది. ఎక్కడికి పోయినా మన ఈస్ట్ గోదావరిలో, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళకి తోరా ధర్మశాస్త్రం ఉంటుంది, దాన్ని ఫాలో అవుతారు. ఇక ఎంతమంది ఏం చెప్పినా నమ్మరు. ఇలాంటి మొండి ప్రజలు యూదులు అక్కడ ఉన్నారు. రెండో బ్యాచ్ ఎవరంటే విగ్రహారాధికులు. ఎవరట? విగ్రహారాధికులు. వీళ్ళు విచిత్రమైన విగ్రహాలు. వీళ్ళ స్థానికులు అన్నమాట. ఎక్కడ? ఎథెన్స్లో. వీళ్ళు ఎంత విచిత్రమైన మనుషులు అంటే విగ్రహారాధికులు. ఆ రోజుల్లోనే బాగా గుర్తించాలి, ఆ రోజుల్లోనే టోటల్ సెన్సస్ తీస్తే, జనాభా లెక్కలు తీస్తే, ఫస్ట్ సెంచరీకి ఎథెన్స్లో ఎంతమంది ఉన్నారో టౌన్లో అందిస్తే 8,000 మంది ఉండేవారట. ఎంతమంది? 8,000. ఆ రోజులు 8,000 అంటే చాలా ఎక్కువ, పెద్ద టౌన్ అన్నమాట. ఎథెన్స్లో 8,000 మంది ఉంటే గమ్మత్తు చూడండి, దేవుళ్ళు మాత్రం 30,000 మంది ఉండేవారట. ఇటు మనుషుల కన్నా ఎవరు ఎక్కువైపోయారు? అది గొడవ, మన జరిపోయారు. మనుషుల కన్నా ఎక్కువ అంటే మనుషులేమో 8,000, దేవుళ్ళు 30,000. మరో ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే మనుషులకి దేవుళ్ళకి మధ్యస్థంగా ఇంకా సంఖ్య ఎక్కువ ఉండేది ఎవరంటే కుక్కలు ఎక్కువ ఉండేవి అంట అక్కడ. ఇలా ప్రజలు ఆ రోజుల్లో విగ్రహారంతో ఇంటిపోయి. ఎందుకు అన్ని వేల దేవుళ్ళు వచ్చారంటే వాళ్ళ దేవుళ్ళు అంతమంది రావడానికి కారణం ఒకటి, వాళ్ళు రోజుకు ఒక కొత్త దేవుడిని పుట్టిస్తారట. కొత్త దేవుడిని అప్డేట్ గాడ్స్కి రెడీగా డయాసులు కడతారట వాళ్ళు. ఇది ఒక రెండో తెగ. ఇక మూడో తెగ ఎవరంటే వాళ్ళే ఎపిక్యూరీస్. వీళ్ళు అదో రకమైన మాట. వీళ్ళు ఏమంటారంటే అప్పుడప్పుడు డైలాగులు వస్తుంటాయి చూసారా, ఎవ్రీ డే ఎంజాయ్ చేయాలరా బతుకున్నప్పుడు.
ఏడుస్తూ కూర్చుంటే ఎలా కుదురుతుందిరా? రా అలా రావులపాలెం వెళ్ళి 90 వేసేద్దాం అంటారు చూసారా? ఈ డైలాగులన్నీ చస్తే ఎవడు చూసి వచ్చాడురా, చస్తే ఎవడు చూశాడురా, బతుకుందో లేదు ఎవడో తెలుసురా, ఉన్న బతుకు ఎంజాయ్ చేయకపోతే ఎలారా, మనసుగా ప్రకృతిలో మనమే హైలైట్ రా, తాగేద్దాంరా, తిరిగేద్దాంరా, ఎగిరేద్దాంరా అని ఈ బ్యాచ్ ఎవరట? ఎపిక్యూరీస్. ఇదో ప్రత్యేకమైన మతమట. తర్వాత మరో మాట, స్తోయికులు ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళు ప్రత్యేకించి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చాలా విడ్డూరమైన మాటలు మాట్లాడతారు. వీళ్ళు ఏమంటారంటే, అంత మనమే, అంత మన టాలెంటే, ఇంకేమీ లేదని చెప్తారట. 2కి 4 మనకు కనబడతారు. విందాం, చూద్దాం ఒకసారి. 17వ వచనం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచు వచ్చెను. ఎపిక్యూరీయుల్లోను స్తోయికుల్లోను. అక్కడ ఆగుతాం. ఎవరున్నారట? ఎపిక్యూరీయులు. కురాస్ అన్నవాడు దీని, ఎపికురాస్ అన్నవాడు దీన్ని స్థాపించాడు. అది క్రీస్తు పూర్వం స్థాపించిన మతం. వాడు చెప్పే ఫిలాసఫీలో ఒక మాట ఏంటంటే, సృష్టిలో ఏమీ లేదు, ఒకవేళ ఏమన్నా ఉన్నా దేవుడు అనేవాడు ఉంటే దేవుడు పట్టించుకునే ఓపిక ఆయనకి లేదు. ఎందుకంటే ఆయనకి ఫ్యామిలీ గొడవలు ఉన్నాయన్నారు. ఎవరు? వీళ్ళే. ఎందుకంటే దేవుడికి భార్య ఉంది, దేవుడికి పిల్లలు ఉన్నారు. అప్పుడప్పుడు అలా ఆవిడ కోపం ఎంతది, మళ్ళీ ఆవిడని సాటిస్ఫై చేయాలి. ఇదంతా గొడవలు ఉంటాయి. అందుకే దేవుడు మనుషులు పుట్టించేశాడు. దేవుడు మనుషుల్ని పట్టించుకోడు. వాళ్ళ గొడవలు వాళ్ళకే, మన గొడవలు మనకే అని ఈ ఫిలాసఫీ చెప్పింది ఎవరట? ఎపిక్యూరీయులు. మరో మాట ఏమన్నారంటే, మరణించిన తర్వాత మరో జీవితం ఏమీ లేదు, దేవుడు అన్నవాడు ఉన్నా పట్టించుకోడు, దేవుడు ఉన్నా లేకపోయినా మరణానికి ముందున్న జీవితాన్ని సుఖమయంగా మనం మార్చుకోకపోతే మనం బతుకున్న మూర్ఖులం అన్నారు వాళ్ళు. అందుకే ఈ ఫిలాసఫీ అలా 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 పాక్కొచ్చి పక్కనే ఆ 18వ అధ్యాయం మొదటి వచ్చి మీరు చదవండి. ఆ ఎథెన్స్లో పక్కనుండే ప్రాంతం ఏంటంటే కొరింథీ ఉంటుంది. ఏ ప్రాంతం? కొరింథీ సంఘంలో కూడా భారీ డైలాగులు వచ్చాయట. ఏ డైలాగులు వచ్చాయో మనం కొరింథీ పత్రిక చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దామా? 15వ అధ్యాయం. ఈ బోధ అక్కడికి వచ్చిందట. 15వ అధ్యాయం 32వ వచనం నుండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 32వ వచనం నుండి. 15వ అధ్యాయం 32వ వచనం. మనుష్య రీతిగా నాకు లాభమేమి, మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము. మోసపోకడి దుష్ట సాంగత్యం. ఆ సాంగత్యమే మతం. ఆ మతానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎపిక్యూరీస్. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, రేపు చనిపోదము గనక తిందుము త్రాగుదుము, ఎగురుదాం, తైతక్కలాడుదాం. ఈ ఫిలాసఫీ చెబుతూ అనేక పట్టణాలను పాడు చేసే ప్రజలు ఎవరంటే ఎపిక్యూరీలు. ఆహ్వానిస్తున్నారట అందరినీ. రండి, నీడనది ఉండగానే ఎగురుతాం. మరణించిన తర్వాత పాపాలు, లెక్కలు, వాటికి శిక్షలు, ఇవన్నీ ఎవరు చూసి వచ్చాడు? బతుకుండగా చూసే బతుకుని చూసి బతుకుతాం. కనిపించిన బతుక్కి, కనిపించిన భగవంతుడికి మనం ఎందుకు భయపడాలని చెప్పి బుద్ధిహీనమైన మాటలు చెప్పుకుని మృగాళ్ళ బతుకుతాడు. అందుకే పౌలు అన్నాడు, వారు ఎలాంటి ఫీలింగ్తో బతుకుతున్నవారు మృగాలు అన్నాడు. రేపన్న దానికి, భగవంతుడికి భయపడకుండా సుఖాన్నే జీవితం అనుకున్నవాడు మృగముతో సమానం. అలాంటి సాంగత్యం జోలికి మీరు పోవద్దు, అలాంటి సహవాసంలోకి మీరు పోవద్దు. సంగమా మీకు చెబుతున్నాను, అలాంటి ఫిలాసఫీ ఎవడైనా చెబితే కట్ చేసి పడేయండి అని చెప్పాడు ఆయన. నీడన్నది ఉండగానే సుఖాలలో పడాలన్నదే దేవునికి విరుద్ధమైన చర్య. చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ చెప్పాడు. చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా దైవ చట్టం పాయింట్అవుట్ చేసే పాయింట్ ఏంటి చెప్పిన, నీ జీవిత కాలం నీకు నచ్చినట్టుగా సుఖం అనుభవించే యువర్ అక్యూజ్డ్ అంటదంతే. దైవ చట్టం
ప్రత్యేకించి సుఖపడ్డావు, తిన్నావు, పడుకున్నావు, లేచావు, ఎగిరావు, ఊరి మీద పడి జీవితాంతం ఇలా చేస్తావు. పెద్ద పాపాల లిస్టు తర్వాత విషయం. సుఖపడడమే పెద్ద పాపం. ఆ పాపం జోలికి పోవద్దు సంగమా అని చెప్పాడు పౌలు గారు ఆ రోజు. వాళ్ళు సుఖపడదామంటారు, అది దైవ చట్టానికి విరుద్ధమైనది. మనిషి అన్నవాడు కష్టపడాలి, రెక్కల ముక్కలు చేయాలి, ఆ భోజనపు బల్ల చుట్టూ తన పిల్ల పాపలు గుప్పడి మెతుకులు తినాలి అంటే నీ రెక్కల కష్టాన్ని జీవించి గుప్పడి మెతుకులు తినే అవకాశం నీకు దక్కాలి అంటే నిన్ను పుట్టించిన వాడు సెలవు నీకు అవసరమని ఆయన వైపు చూస్తూ బతికని బైబిల్ ఆనర్ చేస్తుంది, మనల్ని కమెంట్ చేస్తుంది బైబిల్ మనల్ని. మన గుప్పడి మెతుకులు తినాలంటే ఆయన సెలవు ఉండాలి. సుఖపడడం కన్నా మనిషి కష్టపడాలి. తన రెక్కల కష్టాన్ని దేవుడు దీవిస్తున్నాడని సుఖాలు పక్కకు పెట్టి ఏ పని చేసినా దేవుడి వైపు చూసి సృష్టికర్తను స్మరించుకుంటూ బతకాలి. సుఖపడ్డారో మీ తాట తీస్తాడు దేవుడు అని చెప్తుంది బైబిల్. అద్భుతం చెప్తున్నాడు. ఎపికూరీస్ చెప్తున్నాడట, సుఖపడండి, ఎగరండి, తాగండి, పరిగెట్టండి. ఎలాంటి మతాలు ఈ రోజుకు ఉన్నాయంటే ఎందుకు లేవు? కొన్ని మతాల్లో తాగినా తప్పు కాదు, కొన్ని మతాల్లో తిరిగినా తప్పు కాదు, కొన్ని మతాల్లో దేవుడి బొమ్మ ముందు జీడిపిక్కల సాంగ్ వేసి ఎగిరినా తప్పు కాదు. ఆ జీడిపిక్కల సాంగ్ ఏడిసింది కదండి, దాని ముందు ఎగిరినా తప్పు కాదు. తైతక్కులు, వ్యభిచారం, కామ వికారం, ఆడపిల్లలతో అర్ధనగ్నంగా డ్యాన్స్ లేంచడం, ఇవన్నీ తప్పు కాదు. ఆ రోజుల్లో ఉన్నాయి మతాలు ఇవి. ఎగరండి, తినండి, గంతండి, ఇలువలు మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి, ఇది తప్పు కాదు, ఇది జీవితం, ఇది భక్తి అన్నారు. ఇలాంటి భక్తికి కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళే. ఎవరు? ఎపికూరీస్, కురాస్ అన్నవాడు పుట్టించాడు దాన్ని. 3వ బ్యాచ్ స్తోయికులు. వీళ్ళేమంటారు తెలుసా? ఈ బ్యాచ్లో వస్తారు రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ అంతా. వీళ్ళంటారట, మనిషే గొప్పవాడు, మనిషే గొప్పవాడు, మన స్వశక్తిని మనం నమ్ముకోవాలి, నీకన్నా గొప్పోడు పోటీగాడు ఎవడు లేడు, ఎవడికి తగ్గకు, ఎవడికి దెక్కు, ఈ ప్రకృతిలో గొప్పోడు ఎవడైనా ఉన్నావంటే నువ్వే మనగాడివి, నిన్ను చూసుకుని బతికే అని చెప్పి ఈ డైలాగులన్నీ ఎక్కడయ్యాట? స్తోయికులు చెప్తారట. ఇది క్రీస్తు పూర్వం 340 నుండి 265 మధ్య జీరో అన్నవాడు దీన్ని పుట్టించాడు. వాడు చెప్పే మాటల, ప్రకృతిలో నువ్వే గొప్పోడివి, ప్రకృతికి అనుకూలంగా అనుభవిస్తూ బతుకు, ఆ కూర తిను, ఇది తాగు, లది ఎగురు, నీ నచ్చినట్టు బతుకు, యూనివర్స్లో ప్రకృతిలో అనుకూలంగా జీవించు. కళ్ళెందుకుంది? ప్రకృతి ఇచ్చింది, తాగు అంటారు. సారా ప్రకృతిలో వచ్చింది, తాగే. ఇవన్నీ ఈ ఫిలాసఫీలన్నీ నువ్వు గొప్పడివి, నువ్వెవరు నమ్ముకో, దేవుడి మీద కూడా ఆడుకోకు, నువ్వు పూర్తిగా నిన్ను నువ్వు నమ్ముకొని మనిషిని గొప్ప చేసి యూనివర్స్ని గౌరవించి ప్రకృతిని ఆరాధించాలి, ప్రకృతిని గౌరవించాలి, నేచర్ని లవ్ చేయండి అని ఈ నేచర్ లవర్స్ అందరికీ స్తోయికులే అడ్రస్ అట. అప్పుడప్పుడు చూసారా, నేచర్ని చూసి వీళ్ళు మురిసిపోతుంటారు, ఏదో మొత్తం ప్రపంచంలో మొక్కలని ఇలా బతికిస్తున్నట్టు. చూసారా, నేచర్ చూసి మొక్కకు ముద్దెడతారండి, మనుషుని పట్టించుకోరుగా. మొక్కకు ముద్దెడతారు, కుక్కకు ముద్దెడతారు. ఆ మధ్య వీడియో వచ్చింది, కుక్క నాకెత్తుందా. నేచర్ లవరట ఆవిడ. కుక్కకు ముద్దు, మొక్కకు ముద్దు, పువ్వుకు ముద్దు, నీ బొంద ముద్దు. ఎదుటున్న మనిషిని నువ్వు ప్రేమించలేవు కానీ, జీవమున్న మనిషిని పట్టించుకోవు కానీ, జీవముండి స్పందన లేని ఆ మొక్కలను ప్రేమించి నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? నువ్వు ప్రకృతిని దేవుడుగా ఆరాధిస్తున్నావు. ప్రకృతి గొప్పది కాదు, ప్రకృతిని పుట్టించినోడు గొప్ప. ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రకృతి ప్రేమికులు, ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు, మేధావులు, తత్వజ్ఞానులు, ఇంతమంది అందరూ ఒకే దిక్కున్నారట ఏథెన్స్లో. అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు పౌలు గారు. అప్పుడు అలా అన్నారట, అంతా బాగానే చెప్తున్నావు కానీ ఏదో చెబుతున్నావు మరణం తర్వాత జీవితం ఉందని. మేమేమో బతుకుండగానే ఎంజాయ్ చేద్దాం అంటున్నావు, బతుకుండగా భద్రంగా బతికి రాబోతున్న జీవితానికి ఎక్కడే పునాదులు వేసుకోమని నువ్వు చెప్తున్నావు. సబ్జెక్ట్ కొంచెం కష్టంగా ఉంది కానీ మాకు ఒక అడ్డ ఉంది, అక్కడికి వచ్చానరట. ఎవరిని?
నీతో డీల్ చేయడానికి ఇప్పుడు ఈ ఈదుల్లో, ఈ టౌన్లో, నడి వీధుల్లో, ఈ బజార్లో కొద్దిగా డిస్కషన్ కష్టంగా ఉంది. డాక్టర్ నువ్వేం చేస్తావంటే, మాకు ఒక అడ్డా ఉంది, ఆ అడ్డా పేరు ప్రజా కోర్టు, దాని పేరు సుప్రీం కోర్టు. కోర్టుకు వచ్చి అన్నారట ఎవరిని? ఆ కోర్టులో ఒక డేంజర్ మెథడ్ ఒకటి ఉంది. ఆ కోర్టు ఏం చేస్తుంది చెప్పిన, ఎవడో ఒకడు వచ్చి ఏదో ఒక ప్రసంగం చెప్పేసి ఇంటికి వెళ్తున్నానే అని అన్నెవరట వాళ్ళు. ఇంక అదే లాస్ట్ ప్రసంగం అంట అక్కడికి వెళ్తే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు నేను ఆ రోజులు ఏం గడి బతికిపోయావు లేదా, మనకు అదే లాస్ట్ ప్రసంగం. ఆ సభకి వెళ్తా సుప్రీంకోర్టు పబ్లిక్ అంతా ఉంటారట. దాని పేరు అరియాపగు సభ. సభలకే మహాసభ, కోర్టులకే పెద్ద కోర్టు, దాని పేరు సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు ప్రజలందరూ చూస్తుండగా 3 బెంచ్లు ఉంటాయి అక్కడ. ఆ బెంచ్లో జడ్జిలు ఉంటారు. ఒక విషయం రైట్ ఆర్ రాంగ్ అని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఆ ఎదుటోడు చెప్పే వాదన ఎంతవరకు రైట్ అనేది వాళ్ళు డిక్లేర్ చేస్తారు. పబ్లిక్ అంతా వింటుంటారు. పబ్లిక్ నచ్చకపోయినా, జడ్జిలకు నచ్చకపోయినా వెంటనే అదే లాస్ట్ ప్రసంగం అయిపోతుంది. ఏం చేస్తారు అక్కడంటే, కొట్టరు, తిట్టరు, ఏమి అనరు, జ్యూస్ ఇస్తారు. ఏమిస్తారట? జ్యూస్, గ్రేప్ జ్యూస్. మనం అనుకుంటాం ఎంత మంచోలో గ్రేప్ జ్యూస్ ఇస్తున్నారు అనుకుంటాం. అది గ్రేప్ జ్యూసే. గ్రేప్ జ్యూస్లో తేళ్ళు, పాములు, విషం కలుపుతారట. ఏమాత్రం ప్రసంగం తేడా వచ్చినా వెంటనే మధ్యలో జ్యూసీలు తెచ్చేస్తారట, తాగండి అని. వాళ్ళ మనోభావాలకి భంగం కలిగిందో జ్యూస్ వచ్చేద్ది మధ్యలోకి. సోక్రటీస్ ఎలా చనిపోయాడు తెలుసా? ఆ అరియోపగనే సభలో ప్రసంగం చెప్పినందుకే సోక్రటీస్కి జ్యూస్ ఇచ్చేశారు. మీరు చదవండి బయటికి వెళ్ళి. సోక్రటీస్ పౌలు వెళ్ళే ముందు, కొంతకాలం ముందు ఆ ఏరియాకి సోక్రటీస్ వెళ్ళి ఒక నీతి శాస్త్ర విలువల కొరకు మాట్లాడితే, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా సనాతన ధర్మాలు నువ్వు వెక్కిరించావు, నీవు స్వదేశీయుడివి, ఈ భూభాగస్థుడు అయినా నువ్వు బతకడానికి వీల్లేదని సోక్రటీస్కి గ్రేప్ జ్యూస్లో విషం కలిపిస్తే తాగి చచ్చిపోడు. కావాలని ఆయన తెలుసు, ఎందుకంటే ఆయన మేధావి కనుక గ్రేప్ జ్యూస్ ఇస్తే ఇది లాస్ట్ డే అని తెలుసు ఆయనకి. అయినా తెలిసే తాగేశాడు. ఎందుకు తాగేసాడంటే, నా సొంత ప్రజలే నా ప్రసంగంలో ఉన్న భావం పట్టించుకోలేనప్పుడు వీళ్ళ మధ్య బతికిన ఒకటే, చచ్చిన ఒకటి అని చెప్పి అది చూస్తుండగా తాగేసి చచ్చిపోయాడు. అలాంటి ఏరియాకి ఈయన వెళ్తున్నాడు. ఎవరు? పౌలు గారు. ఈయన ఎలా అంటాడు చెప్పనా? తాగడు, తాగించేస్తాడు. అది ఎందుకంటే ఈయన అబద్ధాలు చెప్పుకునే పాస్టర్ కాదు. ఈయన వాస్తవాన్ని నమ్మిన దేవుడు, వాస్తవ దేవుడిని నమ్మిన గొప్ప సేవకుడు. ఆయన తాగడు, జ్యూస్ ఇచ్చినోడు కంగారైపు తాగెత్తాడు. అలాంటి ఏరియాకి నేను చెప్తున్నట్టు బాగా వినండి. ఇప్పుడు 4 రకాల ప్రజలు ఉన్నారు. ఎందుకు ఈ తల్లి బాప్టిజం తీసుకున్నంత గొప్పదో చివరికి వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంది. 4 రకాల ప్రజలు ఉన్నారు. అంత సభ చూస్తున్నారు, జడ్జిలందరూ చూస్తున్నారు. వీళ్ళందరూ చూస్తుండగా ఇప్పుడు వీళ్ళందరికీ అర్థమయ్యేలా 4 ప్రసంగాలు చెప్తే కుదరదు. ఒకే ప్రసంగం 4గురికి గుద్దేయాలి. ఒకే ప్రసంగం అందరికీ కంగారు వచ్చేయాలి. ఒకే ప్రసంగం అయోమయమైపోవాలి. ఆ ఒక్క ప్రసంగం చేశాడు. సభలో సుప్రీంకోర్టు జడ్జి గారు, లేడీ జడ్జి, బాప్టిజం ఇచ్చాడు త్వరగా అన్నదట. చూస్తారా? చదువుదామా? వెళదాం ఒకసారి. 17వ అధ్యాయం 23వ వచనం నుండి. 17వ అధ్యాయం 23వ వచనం నుండి. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలు చూచుచుండగా దాని మీద తెలియబడని దేవునికని రాయబడి ఉన్నది. ఆ సభ పేరు మనకు తెలుసు, అరియోపగని సభ. ఆ సభ గురించి తెలుసు, అది డేంజరస్ సభ. ఆ ప్రజల గురించి తెలుసు. వారి మనోభావాలు హట్ అయితే అదే లాస్ట్ ప్రసంగం పౌలు గారికి కూడా. కానీ పౌలు గారికి ఒక మనసులో మాట తెలుసు. ఏంటి చెప్పిన, వాళ్ళు చూసి ఇచ్చిన ఈయనకేం అవ్వదు. ఎందుకంటే పొరపాటుని టైం చేసినా బలవంతంగా వాళ్ళకు ఒక వాగ్దానం ఉంది. పాములు, తేళ్ళు, విషం మిమ్మల్ని ఏమీ చేయలేరు. అదే ఆయన క్యారెక్టర్లో ఉన్న ఆ క్యాలిబర్ ఏంటంటే, గ్లాస్ కాదు జగ్గియండి తాగేస్తానంటాడు ఆయన.
జగ్గు కాబట్టి ఇవ్వండి 2 లీటర్లు ఉంటాయి. ఆయనకి ఏం అవ్వదు, పాంకర్సిన అవ్వదు. ఎందుకంటే ప్రభు చెప్పాడు మీకు ఏమీ అవ్వదు. అందుకే ఇంత ధైర్యం ఈయనకి ఎక్కడదంటే సత్యదేవుడిని నిజదేవుడిని ఎరిగిన జీవాధిపతిని గూర్చి ప్రకటిస్తున్నాడు కనుక సభయటి శ్మశానంలో ఉన్న శవాలు కూడా చెప్తారు వీళ్ళు సువార్త లేదు చెప్పడానికి రెడీ. శవాలకి వాళ్ళు వినలేని జీవం లేదు కనుక వదిలేశారు. కానీ పౌలుకున్న ఆ కుతూహలం ఏంటి చెప్పిన, ఈ సంఖ్యలకి జీవం లేదు కానీ వీళ్ళు కూడా బాప్తిజం ఇచ్చేస్తానంటాడు ఆయన. ఆ రాజు అడుగుతాడు ఏంటయ్యా నువ్వు అంటే, సులభంగానో దుర్లభంగానో రాజా, ఈ సంఖ్యలు కూడా బాప్తిజం తీసుకుంటే బాగున్నాను ఆలోచిద్దాను కాదు వీటికి వినబట్టలేదు అన్నాడు. అది అలాంటి గొప్ప సువార్తికుడు. అలాంటి ఆయన వెళ్ళాడు, ఎత్తుతున్నాడు చూడండి, ఎథెన్సు వారులారా అన్నాడు. డైరెక్ట్ అడ్రస్, డైరెక్ట్ ముఖం మీద, లేనిపోని దొంగ కబుర్లు దోబూచి మాటలు కాదు. ముందుగానే ఏమన్నా అనేస్తారేమో అని, నా ప్రియులారా, నా సహోదరులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యంగ్ బాయ్స్ అనలేదు. బ్రదర్ సిస్టర్ వద్దు కానీ ప్రజలారా అన్నాడు. ఎవరు? కొంతమంది ముందే బిస్కెట్లు వేస్తారు, ఎందుకు కంగారే, లే దారిగా కొడేస్తారని. ముందుగా కొడితే ఏముంది, వాస్తవం చెప్పినట్టు కొడతారు, తప్పేంటి? పౌలు గారికి అలాంటి లాజిక్ బిస్కెట్లు ఏమీ లేవు. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, ఎథెన్సు వారులారా, మీరు సమస్త విశ్వములలో అతి దేవభక్తి గలవారి ఉన్నట్టు నాకు కనబడుతున్నది. ఎస్, మీరు దేవుని ఎదిగే విధానం నాకు నచ్చింది, మిమ్మల్ని హానర్ చేస్తున్నా, గౌరవిస్తున్నా, అతి దేవతా భక్తి. కానీ 1 కండిషన్, ఒక పాయింట్ నేను నొక్కుతాను, గుర్తుపెట్టుకోండి. నేను సంచరించి మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడును, దాని మీద తెలియబడని దేవునికని రాయబడి ఉంది. ప్రసంగం రేపు ఏం చెప్పాలని కంగారు పడే ప్రసంగం ఇక్కడ కాదైనా మనుషుల్ని బట్టి ప్రసంగం రెడీ చేస్తాడట. ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది చెప్పిన, ప్రత్యేకించి రేపు ఏం కుమ్మేసుకోవాలని అవసరం లేదు. మనం ప్రిపేర్ అయిన పాత విషయాలైన ఆత్మతోడు మనకుంటే అవి కూడా రమ్యముగా మలిచేస్తాడట. ఆయనకి అసలు మూలాలు తెలుసు కనుక ఎక్కడికి వెళ్ళినా ఆ మూలాన్ని ఏదోలా తిప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర తీసుకొస్తాడు ఆయన. సారం తెలిసిపోయింది దానికి. ఏం చెప్పాలంటే వాళ్ళ విషయాలు, వాళ్ళ కరెంటు విషయాలే చూస్తే వాళ్ళు రెడీగా ఒక పీటేసి కూర్చున్నారట. బలిపీఠం ఏంటా బలిపీఠం అంటే ఇంకా తెలియలేదు, పరిశోధనలో ఉన్నాం. పరిశోధనలో ఎలుబడిన తర్వాత కొత్త దేవుడు ఎవరైనా తెలిస్తే ఆ దేవుడికి పీఠం చేస్తాం అన్నారట. అంటే వీళ్ళు ఎంత అంటే, మనకి ఎప్పటివరకు మన పరిశోధనలు తేలకుండా దేవుడు ఏ గ్రహంలోనే ఎక్కడైనా ఉండిపోయి ఉంటే మరి ఆయన కూడా ఫీల్ అయితే ఎట్టా కుదరదుగా. అందుకే ఆయనకు అడ్వాన్స్గా కూడా ఒకవేళ వచ్చి మన మీద ఏమైనా నేరస్థాపన చేస్తే కంగారు పడకుండా మీకు కూడా పీడగడేమని చెప్తారట. ఎవరు? వీళ్ళు చూసారే, దేవుళ్ళకే బిస్కెట్లు లేవు, దేవుళ్ళకే కొన్ని విషయం గుర్తుపెట్టుకోండి. పౌలు భలే చమత్కారముగా చేసిన ప్రసంగం ఏంటంటే, మీకు విషయం తెలియాలి, అంతా బాగానే ఉంది కానీ ఓ మాట చెప్తానన్నాడు. ఏమంటున్నాడంటే, తెలియని దేవుడని ఏదైతే అన్నారో ఆ తెలియని దేవుని గూర్చే చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్ ఎవరిని కారణం చేశాడు తెలుసా? విగ్రహారాధికుడిని. మీరు అటెన్షన్లో ఉండండి, ఒకే ప్రసంగం అందరికీ. ఫస్ట్ పాయింట్ విగ్రహారాధికులు. మీరు అలాగే ఉండండి, మీ విగ్రహాలు, మీ ఫిలాసఫీ బాగానే ఉంది, ఓ విషయం చెప్తున్నాను అని అన్నమాట. సెకండ్ పాయింట్ ఎవరికి రేట్ చేస్తున్నాడంటే 24లో, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతమైన ఆలయముల్లో దేవుడు నివసింపుడు. ఈ మాట ఎవరికో తెలుసా? ఎపికురియస్ ఏమన్నా చెప్పినా, దేవుడు లేడు, ఏమీ లేడు, ప్రకృతి దానంతటా అదే వచ్చేసింది, ఎవ్రీడే ఎంజాయ్ అన్నారు. వాళ్ళని అటెన్షన్లో పెట్టడానికి దేవుళ్ళు లేకపోవడం ఏంటి? జగత్తు వచ్చిందంటే దాని అంతటా అది రాలేదు, జగత్తును నిర్మించిన వాడొకడు ఉన్నాడు. విగ్రహారాధకులకి ఎపికురియస్కి ఇద్దరికి 1 by 1 పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నాడు చూడండి. విగ్రహారాధన అంటే ఒక ఎగ్జాంపుల్ గుర్తుండాలి మనకి. వాళ్ళని అన్నాడు దేవుడు, వీళ్ళకి కూడా ఇండైరెక్ట్గా అందులో పాయింట్, దేవుడు హస్తకృతమైన ఆలయాల్లో ఆయన పుట్టిస్తే వచ్చిన మనం ఆయనకే ఇల్లు కట్టాలనుకుంటున్నామంటే మనల్ని మేధావులు అనాలి, ఏమనాలి, ఇండైరెక్ట్గా వేసేసాడు. ఎవరికి? మీకు అర్థం కావాలంటే అబ్దుల్ కలాం గారు తెలుసుగా. ఆయన కూడా తెలియపోతే ఇంకా పొద్దున్నే లేచిపోయి తూర్పు పొందో చూసుకొని గోదావరిలో దూకడం.
అబ్దుల్ కలాం మన మహానుభావుడు, మన దేశం గర్వించదగ్గ మహనీయుడు. అబ్దుల్ కలాం గారిని చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక దేవాలయాన్ని తీసుకెళ్ళారట. దేవాలయానికి ముఖద్వారంగా సింహాలు ఉంటాయి కదండి. ఈ సింహాలను చూసినట్టునే వెంటనే ఆ కుర్రగాడు భయపడిపోయి వెంటనే వచ్చి వాళ్ళ నాన్న సంఖ్యకి, నాన్న సింహాలు ఉన్నాయి, లోపల కొద్ది తినేస్తాయి అన్నాడట. వాడు అబ్దుల్ కలాంతో వాళ్ళ నాన్న అన్నాడట, నాన్న అవి సింహాలే కానీ నిజమ సింహాలు కాదు, అవి మనల్ని ఏమీ చేయవు అనగానే, అంటే ఏమి చేయవా, అవి బొమ్మ సింహాలు నాన్న, అవి మనల్ని ఏమి చేయవా. అప్పుడు అబ్దుల్ కలాం అన్నాడట, మేధావిని ఎందుకన్నారు ఇప్పుడు వినండి. అబ్దుల్ కలాం అన్నాడట, నాన్న సింహాలు అవి బొమ్మ సింహాలు ఏమీ చేయవన్నప్పుడు మరి లోనున్న దేవుడు కూడా బొమ్మేగా, ఆయన ఏం చేస్తాడని తీసుకొచ్చావని అడిగాడట. నాన్నకి ఏం చెప్పాలో అర్థం లేదు, మీకు అర్థం లేదు. ఇవి బొమ్మ ఏమీ చేయనప్పుడు అది బొమ్మేగా, మరి అక్కడికి ఎందుకు తీసుకెళ్తా? ఎవరు అడిగి, నేను కాదు, ఎవరు, అబ్దుల్ కలాం గారు. అలాంటిది వేసాడు సురక. ఎవరికి? హస్తకృతమైన ఆలయముల్లో ఆయన నివసింపడు. మీరు అనుకుంటున్నారు ఆయన మనల్ని పుట్టిస్తే మనం ఆయనకి గుడి ఆయనకి ఇల్లు కట్టాలనుకోవడం ఏంటి? తప్పు చేస్తున్నారు. ఏదో విషయం జాగ్రత్తగా వినండి అని చెబుతూ ఎపికురీస్ని విగ్రహారాధకులకి ఇద్దరికి సమాధానం చెప్పి జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. ఎస్, ఆయన నిర్మించాడు. ఆయన క్రియేటర్ అనడానికి ఇప్పటికీ గుర్తు ఏంటంటే, ఆయన నిర్మించకపోతే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ సృష్టికి క్రమం లేదు. మనం తయారు చేసిన ట్రైన్ ఆలస్యంగా వస్తుంది, మనం తోలే వాహనాలు ఆలస్యంగా వస్తాయి, చివరికి టైం పెట్టుకున్న మనమే ఆలస్యం అవుతాం. కానీ ఆయన పెట్టిన ప్రకృతి చక్రం ఎప్పుడు టైం లేట్ ఉండదని గుర్తుపెట్టుకున్నాం. మరో మాట చెప్పనా, మంచి సువార్థకుడు మంచి ఎగ్జాంపుల్ అన్నాడు ఆయన. ఆస్తికులకి అంటే దేవుని నమ్మినోళ్ళకి వాదోపవాదం జరిగిన తర్వాత లంచ్ టైం ఉంటుందిగా, ఈ భోజన సమయంలో దేవుడిని ఎరిగిన ఈ పాస్టర్ గారు దేవుడిని ఎరిగిన సైంటిస్ట్ని, ఆ హేతువాదిని అడిగారట, అయ్యా మనలో మనమట ఈ ప్రకృతిలో మీకు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటని అడిగితే ఆ హేతువాది అన్నాడట, ఆశ్చర్యకరమైన సంగతి అంటే మనం నివసించిన భూమి అన్నాడట. ఏంటట? భూమి. అది అంత సింపుల్గా చెప్పారు. మీరు ఏదో చెప్తారు అనుకున్నా, పిహెచ్డి అనుకున్నారట. నిజంగానే మీరు అటకారం చెప్పకండి, మీ సిగరెట్స్ ఏం మాకు వద్దు, కానీ ఏంటి ఆశ్చర్యం అని అడిగితే ఆయన చెప్పిన మాట నిజంగానే భూమి అండి. ఎలా అంటే, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ భూమట ఇంచు కూడా పక్క కదలలేదట. అది ఎలా తిరగదట, ఎలా తిరిగితే మనం తిరగం, గుర్తెట్టుకోండి. అది ఎలా ఏటవాలుగా తిరుగుతుందట. ఏటవాలుగా ఎందుకు తిరుగుతుందంటే, అది ఏటవాలుగా తిరగకపోతే ఈ నాలుగు వాతావరణాలు సరే, చలి, ఎండ, వాన, ఏంటిది ఇంకో కాలం ఉండదు, వసంతకాలం, ఇవి ఉన్నాయి చూసా. ఈ ఋతుక్రమం జరగాలి అంటే ఇది ఏటవాలుగా తిరగాలట. అది అలా తిరగాలని దానికి ఎలా అనిపించింది ఇప్పటికీ మాకు అర్థం. ఎవరో దేవుని నమ్మడు. మరో మాట చెప్పిన, అది ఇంచు అటు కదిలినా, ఇంచు ఇటు కదిలినా, పొరపాటుని ఇంచు అటు కదిలినా, ఇలా సూర్యుడికి ఇలా ఇంచు ఇలా కదిలింది అనుకోండి, మొత్తం అందరికి ఇటెక్కిపోయి కరిగిపోతామంట. జస్ట్ ఇంచు ఎక్కువద్దు, జస్ట్ అలా తిరుగుతున్నది 24 గంటలు 360 రోజులు తిరుగుతున్నది. జస్ట్ కొంచెం అలా సూర్యుడికి లోపగా ఇంచే ఎక్కువద్దు. అలా జరిగితేనట ఈ శీతల వాతావరణం నింపబడిన ఈ కొండలు, మెట్టలు, సముద్రాలు మొత్తం కరిగిపోయి, సముద్రాలు ఇవన్నీ పొంగిపోయి ఈటెక్కిపోయి మొన్న నీరు కూడా వచ్చి భూమి మీద గప్పేస్తుందట. జస్ట్ ఇంచు మారితే హిమాలయాలు కూడా కరిగిపోతాయట. అంత ప్రమాదం ఉందట. పోనీ అటు కదలలేదు, ఇటు కదిలితే ఏమవుతుందంటే ఇలా ఉండిపోతామట అందరం. మీకు అర్థమైందా? అంటే స్టక్ అయిపోతాం చూసారా, శీతలం మొత్తం సలేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎలా అయిపోతాం, అలా అయిపోతాం. ఇటు కదిలితే ఇటు ఎక్కిపోద్ది, ఇటు వచ్చేస్తే బిగిసిపోద్ది, చలి ఎక్కువైపోద్ది. ఈ రెండు ఏం జరగకుండా పుట్టిన దగ్గర నుంచి ఇది జాగ్రత్తగా తిరుగుతుందట. అందుకే పౌలు అన్నాడు, దీనిని నిర్మించిన దేవుడు, నిర్మాణం, ప్రాజెక్ట్ అన్నాడు. ఆ పుట్టించిన వాడు పెట్టాడు, ఆ పెట్టిన క్రమం జాగ్రత్తగా తిరగమన్నాడు. కాలాలు, సమయాలు, నిర్ణయ కాలాలు, పొలిమేర్లు నిర్ణయించి నడిపించిన వాడు, ఎంత గంభీరమైన ప్రకృతిని నిర్మించిన వాడు నాకు ఇల్లు కట్టనని అడుగుతాడా అన్నాడు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలి అర్థమో, మౌలికంగా చూస్తున్నారు ఎవరు.
ఇప్పుడు వాళ్ళ దాగిలో ఉన్నారు చూసి ఎవరు, వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఆయన ప్రసంగంలో ఆ మేజర్ పాయింట్స్ చూడండి ఎలాంటి ఎత్తుకుంటున్నాడు. జగత్తును అందలి సమస్తం, జగత్తు అందలి సమస్తం, ఈ విశ్వము అందలి లోపల ఉన్న ప్రతి వస్తువును నిర్మించిన దేవుడు తానే ఆకాశానికి భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతమైన ఆలయములలో ఆయన నివసింపుడు. ఆకాశానికి భూమికి ప్రభు ఆయనే. ఎవడన్నాడు మనిషి గొప్పోడని? ప్రకృతిలో గొప్పోడాయన, ప్రకృతి పైన ఆయన, ప్రకృతిలో మనిషిని పుట్టించినాడు గొప్పోడు తప్ప మనిషి గొప్పోడు కాదని స్తోయికులు కూడా అంటించాడట. వాళ్ళు ఏమన్నారంటే ప్రకృతిలో మనిషి గొప్పోడు అన్నాడు. పౌలు గారు అన్నారు ప్రకృతి పైన ఉన్న దేవుడు గొప్పోడు, ఆయన లేకపోతే నువ్వు నేనే లేవన్నాడు ఆయన. ఇంకా ఏమన్నాడు చూడండి, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయడు. ఎవడన్నాడు నేచర్ దయచేస్తుందని? నేచర్కి క్రమం పెట్టకపోతే నీకు ఊపిరి లేదు, నీకు ఆయుష్ లేదు, నీకు వాతావరణం లేదు. వీటన్నిటినీ దయచేస్తున్నది ప్రకృతి కాదు, వీటన్నిటినీ జరిగిస్తున్నది దేవుడు. నిజంగా ఆయన జరిగించకపోతే ఇది జరగదా అంటే జరగదు. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్తున్నా, మనం ఏదైనా నమ్మాలంటే మనకు ఒక రియాలిటీ ఉండాలి. రియాలిటీ అంటే వాస్తవికత, చూడాలి, తాకాలి, వాసన చూడాలి, దీని రియాలిటీ అంటారు. ఇప్పుడు అంటున్నాను, ఈ బాటిల్ ఇక్కడికి ఎలా వచ్చింది అనగానే అలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చేసిందంటే నన్ను ఏమంటారు చెప్తాను? త్వరగా అన్నది నేను ఇంటికి వెళ్ళిపోండి అంటారు. ఇంక ఏదో అయిపోయింది అనుకోరు. బాటిల్ అలా వచ్చేదు. ఏ సత్యగారు ఎవరో తెచ్చారు ఇక్కడికి, ఏ కనిమూలలు ఎవరో తెచ్చారు. ఏ వస్తువు దానంతట అలా వచ్చేది. ఒక వస్తువు ఇప్పుడు ఈ బాటిల్ ఇక్కడి నుంచి లేచి ఇక్కడ నేను పెట్టాలి అంటే దీని వెనకాల ఉన్న శక్తి ఎవరంటే నేను. దీని వెనకున్న శక్తి ఇప్పుడు నన్ను బైక్ ఇక్కడ తీసుకొచ్చింది. ఈ బైక్ ఇలా తీసుకురావడానికి బైక్ వచ్చేలా బైకులో ఒక శక్తి ఉంది, దాని పేరు పెట్రోల్. దాని మీద ఒక డ్రైవర్ ఉన్నాడు, అది నేను. ఇవన్నీ పని చేస్తే ఆ వస్తువు ఇక్కడికి వచ్చింది, నేను వచ్చాను. ఒక వస్తువు కదలాలన్నా, జీవం రావాలన్నా దానంతట అది నేచర్లో వచ్చేది. దీని వెనక ఎవడో ఉన్నాడు, ఆయన పేరే భగవంతుడు. ఆ భగవంతుడు జరిగిస్తున్నాడు ఇవన్నీ. ఆ భగవంతుడు ప్రతి కార్యాన్ని జరిగిస్తున్నాడు. మీకు ఏం అర్థమవుతుంది? సృష్టిలో జాతులు, కాలములు అన్నీ జరిగిస్తున్నవి, దానంతటవి జరిగిపోవు. దేవుడు జరిగిస్తేనే వస్తున్నాయి అన్నారు. కొంతమంది ఏమన్నారు తెలుసా? అలాంటి దేవి లేదండి, స్టార్టింగ్లో పెద్ద బాంబు పేలిందట. ముగించుకుందాం. స్టార్టింగ్లో పెద్ద బాంబు పేలింది. ఆ బాంబు అంటే బాగుదని బిగ్ బ్యాంగ్ అని అర్థం. పెద్ద పేలిపోయిన తర్వాత చంద్రుడు, పేలిపోయిన తర్వాత భూమి, పేలిపోయిన తర్వాత చెప్పండి అంగారకుడు, పేలిపోయిన తర్వాత నక్షత్రాలు వచ్చినాయి అని అడుగుతున్నాను. పెద్ద బాంబు ఇంట్లో వేస్తే ఇల్లు వస్తుందా? మిమ్మల్ని అడుగుతున్నాను. చిన్నెళ్ళు, కిచెన్ రూమ్ ఏమన్నా వస్తాయా? బాంబే వేస్తాయి. బాంబులు వేస్తే నిర్మాణాలు ఎలా వస్తాయి? పేలిపోతే క్రమాలు ఎలా వస్తాయి? కనీసం ఉండాలి. నిజం చెప్పనా ఒక విషయం, బైబిలు లేదా విశ్వాసం, దైవం, వాస్తవికత ఏదైతే ఉందో ఆస్తికులు కథలు చెప్తారండి. నిజానికి వాళ్ళు చెప్పరు కథలు. చెప్పండి, జ్ఞానం అని చెప్పిన వాళ్ళే కథలు చెప్తారు. జ్ఞానం అని చెప్పుకున్న జ్ఞానులే, ఈ లౌకికమైన జ్ఞానులే కథలు చెప్తున్నారు. అసలు పేలుళ్ళలో నిర్మాణాలు అంటే నిర్మించినోడు ఉన్నాడు. సర్ ఐజాక్ న్యూటన్ గారు ఏమన్నారు తెలుసా? ఇదిగో దేవుడు ఉన్నాడా అనడానికి నువ్వు ఎంత బాగా నమ్ముతున్నావు న్యూటన్, దేవుడు ఉన్నాడా అనడానికి నీ గుర్తు ఏంటంటే సర్ ఐజాక్ న్యూటన్ ఎలా అంటాడు, ఇంత పెద్ద విశ్వం కనబడుతుందంటే దాని వెనక క్రియేటర్ కూడా ఉన్నాడు. క్రియేషన్ ఉందంటే క్రియేటర్ ఉన్నాడు. ఒక వస్తువు ఉందంటే వస్తువు తయారు చేసినాడు కూడా అనుకుంటాడు. ఎవరు 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 వీళ్ళందరికీ రేపుతున్నారు. మీరు తెలియని దేవుడు అని బల్లేశారుగా, ఆ తెలియని దేవుడి కోసం నేను చెప్తున్నాను అన్నాడు ఆయన. మీరు దేవుడు గొప్పడు కాదు, నువ్వు గొప్పడు అన్నావుగా, నీకు జీవాన్ని ఇచ్చినోడు కూడా గొప్పడు ఉన్నాడని చెప్తున్నాను నేను. నువ్వు తినుదాం, తాగుదాం, ఎగురుదాం అన్నావుగా, మనిషిని అలా పుట్టించలేదు. మనిషి ఒక అర్థవంతంగా నీతికి పడి చావాలని పుట్టించాడని ఎపికురీసులు చెప్తున్నాడు. అందరికీ ఒకే ప్రసంగం, అందరికీ ఒకే వార్త, అందరికీ ఒకే మాట చెప్పుకుంటూ వెళుతూ 26 అంటాడు, మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండడానికి ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను ఎతుకు నిమిత్తం నిర్ణయ కాలములను
నివాస స్థలముల యొక్క పొలిమేర్లను ఆయన ఏర్పరిచి, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాదు. ఎవడన్నాడు దేవుడు పట్టించుకోకుండా ఆయన కాపురాల్లో ఆయన గొడవలుతున్నాడని? ఆయన ఎవ్వరికి దూరంగా ఉండకుండా మనకు దగ్గరగా ఉండి మనల్ని పట్టించుకుంటున్నాడట. పట్టించుకోవట్లేదని ఎపికూరీస్ అన్నారు, పట్టించుకుంటున్నాడని పౌలు అంటున్నాడు. దేవుడు తన గొడవల్లో తానున్నాడు, మన సంగతి లేదన్నాడు పౌలు గారు అంటున్నాడు. జీవము, ఊపిరి, కాలము, నిర్ణయాలు ప్రతిరోజు మనకి గుడ్ మార్నింగ్, గుడ్ నైట్లు జరుగుతున్నాయంటే వీటన్నిటినీ జరిగిస్తున్నవాడు ఆయన రెక్కల చాటును మనల్ని కాపాడేవాడు ఉన్నాడు. ఆయన పేరు నేను చెప్పే దేవుడు అంటున్నాడు. ప్రతిదీ ఆయన ప్రకటించుకుంటూ దేవుడు దేవుడు దేవుడని ఈ మేధావులందరికీ చెప్పేసరికి ఏం చేయమంటావు అన్నట్టు ఆయన వైపు చూసారట. వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం అర్థం అట్లా. ప్రతి విషయాన్ని నొక్కి నొక్కి వారి కనిపిస్తున్న, వారు చూస్తున్న చరిత్రలో నుంచి, వాస్తవాల నుంచే ఇవన్నీ ఎత్తి మాట్లాడుతున్నప్పుడు ఇంత చెప్పి 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 అన్నాడట. మనిషి తనంతట తాను ప్రకృతిలో అలా వచ్చేలేదు, ఒకడిని మొదటగా దేవుడు పుట్టించాడు. అడ్వాన్స్ అయిపోయి ఈ మధ్యకాలంలో ఏమన్నారంటే కోతి నుంచి వచ్చేసాడు మనిషి అన్నారు, గొడవ లేకుండా. ఎక్కడి నుంచి వచ్చాడట అంటే ఒక మాట అడుగుదామండి. మా పాత తాతయ్య గారు తాతయ్య మా మూల తాతయ్య పెద్ద కోతి అంటే ఎలా ఉంటుందండి? బాగుంటుంది ఏమనండి? మన తాత కోతి అయితే మనం ఏమవుతాం? రే కోతి అనండి ఎవరినైనా. ఆధార్ కార్డులు ఎవరు ఏమంటారండి? సన్న కోతి అని రాయమంటారంటే ఏమంటారు? ఏమంటారు చెప్పండి? పౌరుషం వచ్చేదిగా. దాన్ని కాన్షియస్ అంటారు. మనస్సాక్షి చెప్తుంది మనం కోతులు మనం ఒప్పుకోకూడదు అని. దేవుడు అన్నాడట, ఒకడి నుండే వచ్చాడు మనిషి. ఒకవేళ కోతుల నుండే మనుషులు వస్తే, చదువుకున్న పిల్లలు, కోతుల నుండే మనుషులు వస్తే ఇప్పటికీ కోతులు ఉన్నాయా? మరి ఎందుకు మనుషులు అవుతలేదు? ఆ కోతులు ఏరట, ఈ కోతులు ఏరట. పోనీ ఈ కోతులే, ఆ కోతులే, ఈ కోతులు ఈరోజు ఇలాగ అయినాయి అనుకోండి. మనం అందరం కోతులు, ఆ కోతులే ఈరోజు ఇలా మనుషులేం. మరి ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళం ఏంటి? తోకపోయింది మధ్యలో, మరి ఇక్కడి నుంచి ఎదురు పోవాలిగా, ఇంకా అడ్వాన్స్ అవ్వాలి, ఇంకా పరిణామక్రమం జరగాలి. ఎందుకు అవ్వట్లేదు? ఈ స్టేజ్లో ఎందుకు ఆగిపోయాం? ఉండవు కొన్నిటికి ఆధారాలు. చిన్న కోతి, పెద్ద కోతి, మధ్య కోతి వచ్చి కంప్యూటర్ కూడా కూర్చుంటుంది గొడవ లేకుండా. ఇవన్నీ ఏంటంటే దేవుణ్ణి ఒప్పుకోవడానికి వచ్చిన తంటలు, దేవుణ్ణి ఒప్పుకోవడానికి వచ్చిన అడ్డు, దేవుణ్ణి ఒప్పుకోవడానికి వచ్చిన ఈ ఇగో వల్లే దేవుణ్ణి కాదని పుట్టుకొచ్చిన కథలు ఇవన్నీ. ఎలా వచ్చిందండి ఆయనకి ఆ థాట్ అంటే, వాళ్ళని చూసేసరికి వాళ్ళు కోతులు ఒకలా ఉన్నారట. కొంతమంది గుర్రంలాగా కూడా ఉంటారు. మరి కొంతమంది ఏడరా గుర్రం మొహంలాగా అనుకుంటాం మనం. కొంతమంది గుర్రంలో ఉంటారు, వాడు ఉడుములా ఉంటాడు. ఉండరు. ఆ మాత్రం నాన్నగాడు ఉడుము నుంచి వచ్చాడన్నా, ఆ మాత్రం నాన్నగాడు గుర్రం నుంచి వచ్చాడా, ఆ మాత్రం నాకు గాడిద నుంచి వచ్చాడన్న. ఇక్కడ ముఖం దగ్గరకుంటూ వచ్చేసారంటే చూసి అలా అనేసుకున్నప్పుడు, అందుకే బైబిల్ చెప్తుంది క్లియర్ కట్గా ఈ తరానికి కూడా సరిపోయేలా ఒకరిని పుట్టించిన వాడు భగవంతుడు. ఆ ఒకరి నుండి అనేకులను దేవుడు పుట్టించాడు. ఆ భగవంతుడి వల్ల ఈరోజు మనుషులు బతుకుతున్నారు. ఇన్ని చెప్పావు, ఈ ప్రసంగం అంతా చెప్పావు, బాగానే ఉంది. ఏం చెప్పాలనుకుంటా పౌలు అన్నట్టు వాళ్ళు చూస్తే దేవుడు ఒక మాట అన్నాడట. 28 మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, మన గొప్పతనం ఏమీ లేదు, ఆయన వల్లనే ఈరోజు మనకి చెయ్యి ఆడుతుంది, డొక్క ఆడుతుంది, రెక్క ఆడుతుంది. మన రెక్కల కష్టం జై జనము అనకండి అన్నాడు ఆయన. అన్నారుగా, నేల మాదిరో, భూమి మాదిరో, అది మాదిరి, ఇది మా పార మాదిరో, గొట్టు మాదిరి అన్న. అంత లేదు బ్రదరు. నీ గొట్టాడాలన్నా డెక్కాడాలన్నా ఆయన వలన చలిస్తున్నామంటే ఆయన కలగ చేసుకో బతకలం. చలించాలంటే ఏముండాలి చెప్పిన? భూమికి ఆకర్షణ శక్తి ఉండాలి. భూమికి ఆకర్షణ శక్తి లేదనుకోండి చలించం. మీరు చూడండి, మీరు పైకి వెళ్ళి మీరు సరదా చూడండి. అప్పుడప్పుడు సినిమాలు, సీరియల్లే కాకుండా అప్పుడప్పుడు ఈ యూనివర్స్లో ఏం జరుగుతుందో ఈ నాసే వీడియోస్ అవి ఉంటాయి చూడండి. స్పేస్లోకి వెళ్ళిన తర్వాత కదలరు తెలుసా. ఫస్ట్ ఫేస్ వాకర్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇస్రోలో నడిచిన వ్యక్తి, అలా స్పేస్ ర్యాకెట్ నుంచి బయటకు వచ్చినట్టు నాలో ఉండిపోయాడట. చెయ్యి రావట్లేదు, కాల్ రావట్లేదు, ఏమీ కదట్లేదు. ఆయనకు అర్థమైపోయింది నేను చచ్చిపోతున్నాను అని. అక్కడ ఎందుకు అలా కదలలేకపోతుందంటే శాస్త్రవేత్తలకు అర్థమైన విషయం, గ్రావిటీ లేకపోతే, ఆకర్షణ అయితే చెయ్యి కదలదు, ఏమి కదలదు, అలా ఉండిపోతామంట. ఈరోజు భూమి మీద కదులుతున్నామంటే ఈ ఆకర్షణ ఇచ్చి చలిస్తున్నది ఎవరట? దేవుడు. ఇంత ఉండాలని నియమించింది ఆయననట, ఇలా ఉండాలని నియమించింది ఆయననట. ఇన్ని చేసిన దేవుడు ఏం చేస్తున్నావు అయ్యా అంటే
ఆయన అంటున్నాడు. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులు, మీ ఫిలాసఫీ కూడా చెప్తుందిగా, మీ జ్ఞానులు, మీ ఫిలాసఫర్స్ కూడా చెప్తున్నారుగా మన దేవుని పిల్లలు అక్కడక్కడ మీరు విన్నారుగా. నిజమే, ఆయన మనం పిల్లలు కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషులు చమత్కారముగా కల్పించిన మల్చబడిన బంగారమైనను ఎండైనను రాతైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకండి. బంగారము, ఇత్తడి, ఏవైతే రాతి ఇవన్నీ ఉన్నవో వీటన్నిటినీ ఇలా దేవుడు మనం చేశాడు. ఎందుకంటే మనం చలించి ఉనికి కలిగి చలనం కలిగి ఉన్నామంటే మనల్ని పుట్టించినోడు కూడా చలించి ఉనికి కలిగి చలనం కలిగి ఆయన కూడా ఉనికి కలిగి ఉంటాడు. ఆయన మనల్ని కలిగించిన వాడు ఈ బంగారం, మన కలిగించిన వాడు ఈ రాత అనుకుంటే మనం ఉనికి కలిగి మనం చలిస్తున్నప్పుడు మనల్ని పుట్టించినోడు కూడా ఉనికి కలిగి చలించాలిగా. అంటే మనం పుట్టించినవి ఇవేమీ కాదన్నమాట. ఎంత రీజనబుల్ లాజిక్ చెప్తున్నాడు చూడండి. మనం పుట్టించడం అంటే మనం చలిస్తున్నామంటే మనం పుట్టించినోడు కూడా చలించాలి. మనం ఉనికి కలిగి ఉన్నామంటే మనం పుట్టించినోడు కూడా ఉనికి కలిగి ఉండాలి. మనం పుట్టించినోడు కదలనోడై ఉండకూడదు, మనం పుట్టించినోడు వినలేనోడై ఉండకూడదు, మనం పుట్టించినోడు చూడలేనోడై ఉండకూడదు. మనం చూస్తున్నాం, వింటున్నాం, కదులుతున్నామంటే మనకన్నా దేవుడు కదిలి చూసి విని మనకన్నా ముందే భవిష్యత్తు తిరిగిన వాడైతేనే మనకు భగవంతుడు అవ్వాలి. ఏమంటారు అన్నారు, ఏమంటారు, ఏమనలేక నోరు మూసుకుని చూస్తున్నారు. ఏమంటారు, ఏమనలేకపోయారు. ఇంకా చెబుతున్నాడు చూడండి. అజ్ఞాన కాలమున దేవుడు ఈ బంగారం, ఈ వస్తువులు, వీటన్నిటిని ఆరాధించిన కాలం అయిపోయిందిక. అది అజ్ఞాన కాలం. మొక్కిన కాడక మొక్కారు, ఇక చాలిక. ఆ టైంలో దేవుడు చూసి చూడనట్టు ఉన్నాడు, చూసి చూడనట్టున్నాడు. అజ్ఞాన కాలం అంటే టైంకి ఒక స్కేల్ ఎడుతున్నాడు చూడండి. ఎక్కడి నుంచి దీని ముందు చూసి చూడనట్టున్నాడు, ఎక్కడి నుంచి చూస్తున్నాడు, కమాండింగ్ ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఒకవైపు చూడమన్నాడు. ఎప్పటి వరకు ఒక లెక్క, ఎక్కడి నుంచి ఆయన లెక్కలు అన్నాడు. అటు ఆయన చెబుతున్నట్టు చూడాలి. ఎప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదు, ఎప్పుడేం పట్టించుకోమంటున్నాడు అంటే ఎప్పటి నుంచి పట్టించుకోవాల్సిన ఒక విషయం ఉందంటే ఉందట. ఏముందంటే చెప్తున్నాడు చూడండి. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలన మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్న, ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞ అంటే కమాండ్, గాడ్స్ ఆర్డర్. మారాలి. ఎందుకు మారాలి ప్రభు అంటే నువ్వు మారడానికి బాహాటమైన ఒక సాక్ష్యం మీ కళ్ళెదుటెట్టాను. ఎప్పటివరకు మొక్కిన కాడికి మొక్కారు, ప్రకృతి అన్నారు, బంగారం అన్నారు, అదన్నారు, మీరే దేవుళ్ళు అన్నారు, ప్రకృతిలో మీరే గొప్ప వాళ్ళు అన్నారు, మీకు నచ్చినట్టు బతికారు. కానీ సీన్ మారింది, సీరియస్ ఇష్యూ వచ్చింది అన్నాడు. ఏం చూడాలి, దేని ఉనుకుండాలి, ఏం చూసి మారు మనసు పొందాలి అంటే ఎంత చెప్పిన ప్రసంగం ఎక్కడికి దించిందన్నాడు చూడండి ఆయన. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినం నియమించాడు. ఇప్పుడు అజ్ఞాన కాలం అంతా అయిపోయింది. ఒక మనుష్యుని దేవుడు ఈ భూలోకానికి పంపించాడట. ఒక మనుష్యుడు ఈ భూలోకానికి శరీరధారిగా, ఒక మహాశక్తి దైవం ఒక వ్యక్తిగా ఒక మనుష్యుడికి ఈ మనుషుల మధ్యకు వచ్చాడట. ఇప్పుడు అంతటా అందరూ ఆయన చెప్పిన నీతిని, ఆయన అడుగు జాడలను అనుసరించి బతకాలి. బతకకపోతే ఆయనను బట్టి జడ్జిమెంట్ చేస్తాడట, తీర్పు తీరుస్తాడట. ఎవరాయన? దేవుడు పంపిస్తే దైవం ఎలలోకి వచ్చిన ఆ శరీరధారికి వచ్చిన ఆ ఉనికి ఎవరు? ఆయనే యేసుక్రీస్తు. ఆయన అనడానికి ఇంకా గుర్తు ఏంటంటే బలమైన గుర్తు చెప్తున్నాడు చూడండి. మృతుల్లో నుండి ఆయనను లేపునందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం. ఎందుకు నమ్మాలనడానికి నీ దగ్గర క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు. నమ్మాలనడానికి ఆన్సర్ అదే, క్వశ్చన్ కూడా అదే, నమ్మకం అదే. ఎందుకు నమ్మాలంటే మనుషులందరూ చేస్తున్నారు. దైవాలని పిలవబడి ఏవి ఉనికి లేకుండా దైవము ఉనికి కలిగి మరణించి చావు దెబ్బ కొట్టి మరల తిరిగి లేచి జీవాధిపతిగా ఈ మనుషుల మధ్య కనిపించిన ఒక బలమైన గుర్తుంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ నమ్మండి అని చెప్పాడట. ఎందుకు నమ్మాలి, ఎందుకు బాప్టిజం తీసుకోవాలంటే ఆయనను నమ్మకపోతే, ఆయనను చూడకపోతే దేవుడు ఒక మాట చెబుతున్నాడు, తీర్పు తీరుస్తాడట.
తీర్పు తీరుస్తాడు. యేసుక్రీస్తుని నమ్మడానికి ఆధారం ఏముంది అంటే ఎంటుకలేని ఆధారం. ప్రపంచ దేశాల్లో ఉన్న మహానుభావులు అలెగ్జాండర్, సోక్రటీస్, అరిస్టాటిల్ ఎవరైతే ఉన్నారో, మన ఈరులు, సూర్లు, మన మేధావులు, మన వక్తలు ఎవరైతే ఉన్నారో, ప్రపంచ దేశంలో ఉన్న కవులు, కవీశ్వరులు అందరూ చచ్చిపోయి వారి సమాధులు ఇంకా అలా ఉన్నారు. ప్రపంచంలో సమాధిలో లేనిది ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒక్కడు. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఏమైనా ఆ శ్మశానమే చెప్తుందట ఆయన ఇక్కడ లేడు. అది చూస్తేనే నమ్మొచ్చట ఆయన తిరిగి లేచాడు. ఇది ప్రపంచానికి ఆధారం. ఇంత ఆధారం కళ్ళ ముందు ఉన్నా ఇంకా ఆయన నమ్మనంటే దేవుడు చూస్తూ ఏమీ ఊరుకోడట. ఆయన చూస్తూ ఏం ఊరుకోడు. ఎందుకు వచ్చాడు ఆయన, ఏం చేశాడంటే అక్కడ వాడిన మాట నీతి అంటే ఏంటో చెప్పడానికి వచ్చాడు. నీతిగా ఎలా బతకాలో చెప్పాడు. ఒక వ్యక్తిని ఎలా ప్రేమించాలో చూపించాడు. మనిషిగా ఎలా బతకాలో చూపించాడు. ఇంత నీతి, ఇంత ఉనికి, మనిషి జీవానికి మూలానికి అన్ని చెప్పి బతికి చూపించిన ఆయనను నువ్వు అనుసరిస్తే మనిషిగా ఎలా బతకాలి నీకు అర్థమవుతాడట. అందుకే ఆయన నమ్మాలి. ఆయన అడుగు జాడలో నిజమే యేసుప్రభు ఎంత బాగా అర్థమైతే అంత బాగా సొసైటీని మనం ప్రేమిస్తాం. ఆయన ఎంత బాగా మనం జీర్ణించుకుంటే ఎదుటి వారికి హాని చేయకుండా మేలు చేయడానికి చూస్తాం. ఆయన ఎంత బాగా మనకు అర్థమైతే మన కోపాలు, తాపాలు, పగలు, ప్రతీకారాలు అన్నీ అనుసుకుని ఎదుటి వారిని క్షమించుకుంటూ వెళ్ళిపోతాం. ఇది చెప్పడానికి క్రైస్తవ్యం వచ్చింది అన్నాడు. ఇవన్నీ విన్న తర్వాత జడ్జి గారు అన్నారట, మృతులు పునరుద్ధానం కోసం కొంతమంది వినినప్పుడు అపహాస్యం చేశారట. మరి కొంతమంది విషయం చాలా టఫ్గా ఉంది, గట్టిగా ఉంది, ఇంకోసారి చెప్పు బ్రదర్ అన్నారట. కానీ వీళ్ళిద్దరు అలాంటి మూడో బ్యాచ్ అన్నారట. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. మరి జ్యూస్ ఎవడో తేడానికి ధైర్యం లేదు. ఇక వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. అయితే కొందరు మనుషులు పట్టేసుకున్నారట. లైఫ్ మీనింగ్ చెప్పావు బ్రదర్. నిజంగా ఇన్ని రోజులు ఈ ఏవో కొత్త సంగతులు ఇంటూ బతికేసాం, జడ్జిలుగా బతికేసాం, ఏవేవో బతికేసాం, ఏవేవో మేధావులు అనుకున్నాం. ఎంత లేటుకు వచ్చేటట్టు ఇప్పటికైనా ఆలస్యమైన మంచి సంగతులు సృష్టికర్తను పరిచయం చేసేవని హక్ చేసుకున్నారు. హత్తుకొని విశ్వసించి వారిలో అరియోపేగు గీత్యుడైన డియోనిషియు, దమరి అని స్త్రీయు, వీరితో కూడా కొంతమంది పెద్ద మేధావులు, జడ్జిలు జాయిన్ అయిపోయి మేము క్రైస్తవం అయిపోయామన్నారు. చూసారా? ఎవరయ్యా ఈ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే కథలు చెప్పలేదు. అక్కడికి వెళ్ళి యేసుప్రభుని నమ్ముకోండి, ఇల్లు వస్తుంది, అది వస్తుంది అని కూడా చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకే ఒక్కటి, మనం మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది, దాని కొరకు ఆయన్ని నమ్ముకో. దానికి మనం నమ్ముకున్న ఆ జీవితంలోకి వెళ్ళాలంటే ఒక టికెట్ మనకు కావాలి. ఆ టికెట్ పేరే బాప్టిజం. ఆ టికెట్ కావాలి మనకి. అక్కడికి మనం వెళ్ళాలి అంటే మనకు ఒక సూట్ కావాలి. ఆ సూటే యేసుప్రభుని మనం ధరించాలి. ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళాలనుకోండి, అలా ఎర్రబోస్ ఎక్కి వెళ్ళిపోతుంటే వెళ్ళవు. చంద్రుడి మీదకి వెళ్ళాలి అంటే ర్యాకెట్ ఉండాలి, అందులో దిగాలంటే సూట్ ఉండాలి. పక్క గ్రహం మీదకి వెళ్ళాలంటే సెపరేట్ స్పేస్ సూట్ ఉండాలి. మరి పరలోకం పోవాలంటే యేసు ఉండాలి. ఆయనను మనం ధరించుకోవాలి. ఆయనను ధరించుకుంటే అప్పుడు మనకి జీవించడానికి వెళతాం. అందుకే ఆయనను మనం రక్షకుడుగా ఏం చెప్పలేదని బైబిల్. ఆయనను విశ్వసించండి, ఆయన అడుగు జాడల్లో నడవండి. అంతకు మించి బైబిల్ ఏమి చేయమని ఇది ఉచిత కృప, ఇది ఉచితముగా వచ్చిన రక్షణ. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. బతుక్కుంటూ వెళ్ళిపోవడమే మనం చేయాల్సిన మేలు. ఏదైనా ఉందంటే మనం మారి అనేకులను మారమని మనం ఆహ్వానించడం. ఇదే క్రైస్తవం. ప్రేమిస్తూ ద్వేషింపబడుతున్న అనేకులకు ప్రేమను పంచడమే క్రైస్తవ్య లక్షణం. కుమార్తె వచ్చింది, ఎదుగుతుంది, జీవితంలో ఎన్నో విషయాలు ఎదుగుతుంది, తన జీవితం అర్థవంతంగా మార్చుకుంటుంది. ఆమెను చూస్తే అర్థం అది ఇంత ఓర్పు, సహనం, ఈ ప్రేమ, ఇంత లక్ష్యం, ఇన్ని శ్రమలున్నా వీటన్నిటిని నిర్లక్ష్యం పెట్టి ఏం చూసి బతికేస్తుంది ఈమె లేదా ఈ క్రైస్తవ విశ్వాసాలు అంటే వీళ్ళ మనసు ఎక్కడ ఉండదట. చెప్పండి, వీళ్ళ మనసు అక్కడ ఉంటుందట.
రాబోతున్న నూతన శగాన్ని ఎలా ఎదుర్కోవాలని చూస్తారు తప్ప ఈ జీవితంలో ఈ గొడవలు, ఈ కరేపాకు గొడవలు, ఇట్లా సెటిల్మెంట్లు చేసుకుని కూర్చోరట. ఇవన్నీ పక్కన జరిగినవండి. త్వరగా వెళ్ళిపో. అందుకు యేసుప్రభువుని నమ్ముకో. కానీ అలా నమ్ముకుంటున్నారా? యేసుప్రభువుని నమ్ముకోండి, మీకు ఇల్లు వస్తుంది. యేసుప్రభువుని నమ్ముకోండి, మీకు కారు వస్తుంది. రాకపోతే యేసుప్రభువుని నమ్ముకోండి, రోగందే. అడుగుతున్నాను, నమ్ముకున్నా తర్వాత వచ్చినా రాకపోయినా మనం నమ్ముకోవాల్సింది ఏంటంటే అక్కడ వస్తాయి అన్నీ. ఇది ఎలా ఉంటుంది చెప్పిన అడ్వర్టైజ్మెంట్లు వచ్చేయండి. లక్స్ సోపుకి మొట్టమొదటి అడ్వర్టైజ్మెంట్ హీరోయిన్ ఎవరంటే సావిత్రమ్మ. ఆమె పెట్టే లక్ష తెగ్గొనిహారట. సావిత్రమ్మ ఎంత అందంగా ఎందుకుందంటే లక్ష రాసుకుంది. ఆవిడ ఎలా ఉండడానికి లక్ష రాసుకుందాను, కానీ లక్ష సోపులు తెగ్గొనిహారట. అంటే ఇది ఎలా ఉంది చెప్పిన, ఆవిళ్ళ మీరు ఉండాలంటే లక్ష రాసుకోవాలి, ఆవిళ్ళ ఉండాలంటే సంతూర్ రాసుకోవాలి, ఆవిళ్ళ ఉండాలంటే లైబో రాసుకోవాలి. ఇది ఎలా ఉంది చెప్పిన, యేసుప్రభువుని నమ్ముకోండి ఇల్లు వస్తుంది, యేసుప్రభువుని నమ్ముకోండి కారు. ఈ అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది క్రైస్తవ్యం. అలా నమ్మకూడదు. ఆయన నమ్మిన తర్వాత వచ్చినా రాకపోయినా ఒకటి మాత్రం వస్తుంది, దాని పేరు నిత్యజీవం. అక్కడ అన్నీ వస్తాయి, నేను ఊహించిన వాటికన్నా వస్తాయి. ఇక్కడ నాకు వచ్చినా ఇల్లు వచ్చినా ఒకరోజు చచ్చిపోతాను, ఇక్కడ నాకు రోగం తీరినా ఒకరోజు చచ్చిపోతాను, ఇక్కడ నాకు ఏ సుఖం వచ్చినా ఒకరోజు చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? దాని గురించి నమ్మాలి. ఇక్కడ వచ్చినా రాకపోయినా ముక్కు మూసుకుని బతికేస్తాం. అక్కడికి పోయి ఆయన సన్నిధిలో నిత్యము బ్రతుకు. అందుకే పౌలు వెనకున్నవన్నీ పెంటకు వదిలేసి ఇలాంటి ప్రజలను మార్చుకుంటూ వెళ్ళిపోయాడట. మేధావులను కూడా మార్చేసి శిష్యులను చేశాడు. ఆ గుంపులోకి మనం కూడా ఉన్నామంటే మనం నమ్మిన అబద్ధమేమీ కాదు, మనం నమ్మింది అవిశ్వాసమేమీ కాదు, మూఢనమ్మకం అంతవన్నా కాదు. మనం నమ్మేది వాస్తవం. ఇంత విలవేల్పులు కులదైవాల మధ్య ఈ దేవుడినే ఎందుకు నమ్మమంటే ఈయన వాస్తవమైన దేవుడు. దేవుడు 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 మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నిజమే తండ్రి, ఎంత ధన్యకరమైన జీవితాలుగా మమ్మల్ని మార్చావు దేవా. వాస్తవం తండ్రి, ఇన్ని నమ్మకాల మధ్య పుట్టింపబడుతూ ఇంకా రాబోతున్న ఇన్ని మూఢనమ్మకాల మధ్య మేము నమ్మిన దానికి ఆధారం ఉంది. మాకు మరో జీవితం ఉంది అనడానికి పునరుద్ధానం ఉంది. మా అన్నిటికీ ఆధారం తండ్రి మీ ప్రభు అయిన కుమారుడు, రక్షకుడు, జనన మరణ పునరుద్ధానాలు చరిత్రలో సాక్ష్యముగా ఉన్నాయి. ఆయన రాజ్యము సజీవంగా సంఘమై ఉంది. ఆ సంఘంలో బాప్టిజం అనే చక్కటి తండ్రి ఆహ్వానం ద్వారా తండ్రి మాకు నిలకడైన పౌరుషత్వం ఉంది. ఎన్ని మాకు ప్రతిదానికి ఒక అర్థం ఉంది తండ్రి. ఏదో గుడ్డిగా అమాయకంగా నడిచిపోయే మనుషులు పిలుచుకునే మతం అయితే ఇది కాదు తండ్రి. ఇది విశ్వాసము, సత్య మార్గము, వాస్తవం తండ్రి. తండ్రి మేధావులే ఆ రోజు మీ కుమారుడైన పౌలు చెప్పిన మాటలకి తండ్రి మారిపోయారు. మేము మేధావులు కాదు తండ్రి, మాకు ఎటువంటి జ్ఞానం లేదు, అయినను తండ్రి మాకు అంతకన్నా గొప్ప మాటలు మాకు వినిపించి మా మదిలో నాటి రక్షకుని అడుగు జాడల్లో ఈ రోజుకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు తండ్రి ఏమిచ్చి రుణం మేము తీర్చగలం? నోరిప్పి అందరికీ మీ గురించి చెప్పడం తప్ప, ఈ సువార్తను అనేక మందికి అందించి అనేకులను ఆహ్వానించడం తప్ప మేము చేయగలిగేది ఏముంది? ఏమిచ్చినా ఈ ఉచిత కృప అయిన రుణాన్ని మేము తీర్చలేము తండ్రి. నాకు ఊపిరున్నంత వరకు, బతుకున్నంత వరకు మేము చెప్పుకుంటూ పోవడానికి తండ్రి మీ సహాయము తోడు మాకు అవసరం తండ్రి. ఎవరైతే ఈ సభ జరిగించారో, ఎవరైతే ఈ సభకి కారకులో, ఈ సభకి కారణమైన తండ్రి కుమార్తె యొక్క నూతన జన్మ తండ్రి మరింత అభివృద్ధికరంగా మార్చి ఊరికి, ఇల్లుకి, సంఘానికి దీవెనకరంగా మీకు మహిమకరంగా మారుస్తారని కోరుతూ మమ్మల్ని సతులుగా భావించి ఈ మాటలు ఎవరైనా పెడచెవిని పెడితే తండ్రి వారిని క్షమిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ స్థానిక దైవజనుల్ని, వారి సంఘాలని మీ చేతుల్లో పెడుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.